నోట్ల మాటలు జేబుల కట్టలు. అంటే నేను మాట్లాడే విధానాన్ని వాళ్ళు గుర్తించి మాట్లాడగలరు మేడం. సబ్జెక్ట్ గూడా చెప్పండి మీరు జూమ్‌లో అని మరీ నన్ను చెప్పించడం జరిగింది. వారిని బట్టే జూమ్‌లో నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. వారు నిజంగా నాలోనున్న మాటలను బట్టి నన్ను సబ్జెక్ట్ చెప్పడానికి నన్ను ప్రిపరేషన్ చేసినందుకు వారికి మరీ థాంక్ యూ చెప్తున్నాను. సో, ముఖ్యంగా ఇప్పుడు నేను సబ్జెక్ట్‌లోకి వెళ్తున్నాను సార్. ఫైల్స్ గురించి. కంటిన్యూ అమ్మా. సో పోస్టర్ ఉంటే సార్ పోస్టర్ ఉందా ఏదన్నా షేర్ చేయడానికి? లేదు సార్. నేను ఓకే. రాసుకున్నా. కంటిన్యూ. ఓహ్! ఫైల్స్. ఫైల్స్ అంటే తెలుగులో మొల్లలు సార్. సో, ఫైల్స్ ఎందుకు వస్తాయి? ఫైల్స్ ఎందుకు వస్తాయంటే బాడీలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల వస్తుంది. సో, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వస్తుంది. ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఫైల్స్ వస్తే మన వెస్టేజ్‌లో సొల్యూషన్ ఏంటి సప్లిమెంట్స్ తీసుకుంటే సొల్యూషన్ ఉందా అంటే ఉంది. ఏంటివంటే జ్ఞానోధర్మ, ఫైబరు, టాక్స్‌లిను, ఆమ్ల, నీమ్, నోని, రైస్ బ్రాన్ ఆయిల్. సో, వీటి రేటొచ్చేసి జ్ఞానోధర్మ 785, పీవీలొచ్చేసి 200 ఛీ! రూ. 26, 26. ఫైబరు 850, పీవీలొచ్చేసి 52. టాక్స్‌క్లీను 705, పీవీలొచ్చేసి 20. ఆమ్ల 185, పీవీలొచ్చేసి 6. నీమ్ 360, పీవీలొచ్చేసి 12. నూనె 500, పీవీలొచ్చేసి 18. ఆయిలు 450, పీవీలొచ్చేసి 7. సో, జ్ఞానోధర్మ యొక్క ఉపయోగాలు. లూసిడియం అనేది ఒక పుట్టగొడుగు రకం. ఇది రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో తోడ్పడుతుంది. జ్ఞానోధర్మ ఆరోగ్యంతో పోరాడడానికి శక్తి మరియు ఓపికను అందిస్తుంది. జ్ఞానోధర్మ ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరియు అంతర్గత మరియు బాహ్య శరీర సమతుల్యాన్ని కలిగి ఉండేలా చేయడానికి కూడా సహాయపడుతుంది. జ్ఞానోధర్మ మానవ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు 3 సార్లు ఒక క్యాప్సిల్ వేసుకోవాలి. సో, ఫైబర్. సెకండ్ వన్ వచ్చేసి ఫైబర్. ఫైబర్ అనేది 3 రకాలు. కరిగే పీచు పదార్థాలు, చీకోరి వేరుసారం, గౌరి జిగురు మొక్క ప్రత్యేక విశ్రమం. కరిగే పీచు పదార్థాలు నీటిని ఆకర్షిస్తాయి మరియు జెల్‌ని ఏర్పరుస్తాయి. ఇది జీర్ణక్రియను నిదానింపచేసి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడడానికి పీచు పదార్థం. ఇది జీర్ణ వ్యవస్థలో లాభదాయకమైన బ్యాక్టీరియా యొక్క సహాయం చేస్తుంది. ఫైబర్ యొక్క ఉపయోగాలు. సో, థర్డ్ వన్ వచ్చేసి టాక్స్‌క్లిన్ యొక్క ఉపయోగాలు. జీర్ణక్రియ నియంత్రణ, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పెద్ద పేగును శుభ్రపరచడంలో తోడ్పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. తేలికపాటు మలబద్ధకం నుండి ఉపశమనం అందిస్తుంది. టాక్స్‌క్లిన్ ఇంకా తేలికపాటు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. సో, ఫోర్త్ వన్ వచ్చేసి ఆమ్ల యొక్క ఉపయోగాలు. ఆయుర్వేదంలో 3000 సంవత్సరాలకు పైగా ఉసిరి దాని ఔషధ ప్రయోజనాలకు
ప్రసిద్ధి చెందింది. మంచి ఆరోగ్యం యొక్క చిహ్నంగా గౌరవించబడుతుంది. ఇది సి విటమిన్ కలిగి ఉంటుంది. ఉసిరి సి విటమిన్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లావనాయిడ్స్ ఉండటం వలన ఉసిరి శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆమ్ల జీర్ణానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది ఆహారంలో ఉన్న పోషకాలను అందిస్తుంది. ఉసిరికాయ ఆహారంలో ఉన్న పోషకాలను అందిస్తుంది. రోజుకు 2 సార్లు 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. సో 5th వన్ వచ్చేసి నీమ్. ఇది డయాబెటిక్ ఆగమనాన్ని నియంత్రించడంలో మరియు సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ ఆగమనాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. చక్కెరపై ఆసక్తిని తగ్గించడంలో మరియు గ్లూకోజ్ జీవక్రియను సహకరిస్తుంది. చక్కెరపై ఆసక్తిని తగ్గించడంలో మరియు గ్లూకోజ్ జీవక్రియను సహకరిస్తుంది. చక్కెర శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచడంలో మరియు రోగ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నీమ్ బయోటిక్స్ యొక్క అదనపు కార్బోహైడ్రేట్స్ శోషణను రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నీమ్ మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. సో 6th వన్ వచ్చేసి నూనె యొక్క ఉపయోగాలు. ఇది ఆగ్నేయకు చెందిన ఉష్ణమండల సతత హరిత వృక్షం. నూనె ఆగ్నేయకు చెందిన ఉష్ణమండలం సతత హరిత వృక్షం. నూనె అనగా నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. సో నూనెలో విటమిన్లు మరియు మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది పూర్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సహకారం అందిస్తుంది. ఇది పూర్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సహకారం అందిస్తుంది. ఇందులో జెరోనైన్ ఉంటుంది. ఇది మానవ కణాల గోడల్లో ఉండే రంధ్రాలు పెద్దవి అయ్యేలా చేస్తుంది. ఇది మానవ కణాల్లో గోడల్లో ఉండే రంధ్రాలను పెద్దవి అయ్యేలా చేస్తుంది మరియు పోషకాలు వాటిలోకి ప్రవేశించేందుకు సహాయపడుతుంది. సో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు దీన్ని వినియోగించడం వలన ప్రయోజనం పొందవచ్చు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న వారు దీన్ని వినియోగించడం వలన ప్రయోజనం పొందవచ్చు. ఇది చర్మం మరియు జుట్టు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం మరియు జుట్టు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది. మరొకసారి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది. సో లాస్ట్ ఫైనల్ గా ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాం సప్లిమెంట్స్ లో. సో ఆయిల్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాతి నొందిన అత్యుత్తమైన వంట నూనె. బియ్యపు గింజపై పైపొర తౌడు యొక్క లోపలి పొర నుండి సహజ సిద్ధంగా సేకరించబడినది. సో ఆయిల్ బియ్యపు పైపొర తౌడు యొక్క లోపలి పొర నుండి సహజ సిద్ధంగా సేకరించబడింది. ఇందులో ఒరిజినల్ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లము, విటమిన్ ఏ,
విటమిన్ డి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్లు తక్కువ కెరీర్లు ఉండటం వలన క్యాన్సర్, హార్మోన్ ప్రాబ్లం, గుండె వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో మరొకసారి డి యాంటీ ఆక్సిడెంట్ తక్కువ కెరీర్లలో ఉండటం వలన క్యాన్సర్, హార్మోన్ ప్రాబ్లం, గుండె వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర వంట నూనెల కంటే అధిక పోషకాలు కలిగిన నూనె ఇది. ఈ నూనెను సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి పోషకాహారంగా భావించవచ్చు. సో సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి పోషకాహారిగా భావించవచ్చు. సో ఫైల్స్కి సప్లిమెంట్స్ వాడే విధానం మరొకసారి వాడే విధానం. ఇవి వాడే విధానం. ఫైబరు మార్నింగ్ ఈవినింగ్ గోరువెచ్చని వాటర్లో తీసుకోవాలి 1 టీ స్పూన్. మరొకసారి ఫైబరు మార్నింగ్ ఈవినింగ్ గోరువెచ్చని వాటర్లో తీసుకోవాలి. సో 1 అవర్ తర్వాత నూనె మార్నింగ్ ఈవినింగ్ 1 క్యాప్సిల్ తీసుకోవాలి. తిన్న తర్వాత మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాల్సిన సప్లిమెంట్స్. తిన్న తర్వాత మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాల్సిన సప్లిమెంట్స్ టాక్స్క్లీన్, ఆమ్లా, నీమ్, జ్ఞానోధర్మ. సో టాక్స్క్లీన్, ఆమ్లా, నీమ్, జ్ఞానోధర్మ. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ జ్యోతి మేడం, సూపర్ అండి. నిదానంగా ఎక్సలెంట్ గా చెప్పినందుకు. ఈ రోజు చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. మొలల ప్రాబ్లం చాలా మందికి ఉందండి. ఎందుకంటే కాకపోతే ఒక చిన్నతనంగా ఫీల్ అయ్యి ఎవరు కరెక్ట్ గా చెప్పుకోలేకపోతున్నారు. లేకపోతే ఏదో గోళీ వాడుతున్నాను తక్కువైంది అని, లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నానండి తక్కువైందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మళ్ళీ వస్తాయండి. అర్షమొల్ల అనేది ఒక్కసారి ఆపరేషన్ చేసినా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో దయచేసి ఎవరైనా కలిస్తే మీరు కంపల్సరీ రికమెండేషన్ చేయండి. ఇప్పుడు సార్ మేడం చెప్పినట్టు గ్యానోడర్మా నోని కంపల్సరీ ప్రతిరోజు పరిగెడుకున్న ఉదయం సాయంత్రం పరిగెడుకుని వేసుకోండి. వారంలో 5 రోజులు మాత్రమే, 2 రోజులు ఈవినింగ్ మార్నింగ్ గోరువెచ్చని వాటర్ లో ఒక్కొక్క స్పూన్ వేసుకుని తాగమని చెప్పారు. సూపర్. దాని తర్వాత గ్యానోడర్మా, టాక్సిక్లీన్, నీము, ఆమ్లా ఇవి కంపల్సరీ తిన్న తర్వాత, ఉదయం తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత కంపల్సరీ రెగ్యులర్ గా వాడుకుంటే ఆ పైల్స్ అనేది టోటల్ కరిగిపోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఇవాళ వాడితే ఈ రోజు పోవు. ఎట్టి పరిస్థితుల్లో 4 to 6 months కంటిన్యూగా వాడుకోవడం ద్వారా మళ్ళీ రాకుండా పోతాయి. కాబట్టి దయచేసి ఏంటంటే మీరు ఇచ్చి 1 నెలనే పోతాయి, ఒకసారి వాడి చూడండి అనకుండా ముందే చెప్పండి. ఎప్పుడైనా కానీ 4 to 6 months కంటిన్యూగా వాడుకోవడం ద్వారా ఈ ప్రాబ్లం మొత్తం పోతుందండి అని ముందే చెప్తే అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ కూడా ఫిక్స్ అయిపోతాడు. ఓకే వాడాలి కదా, ఎప్పుడైనా కంటిన్యూ వస్తాయి కాబట్టి కంటిన్యూగా జాగ్రత్తగా 4 to 6 months కంటిన్యూగా వాడుకుంటే టోటల్ వాళ్ళు రావని చెప్పేసి నమ్మి వాడడం జరుగుతుంది. సో చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చిందండి. నేను కూడా ఇంతకుముందు 2-3 పీపుల్స్ కి హైదరాబాద్ లో ఇవ్వడం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది. సో ఎవరైనా కంపల్సరీ రికమెండేషన్ చేయండి. థ్యాంక్ యూ జ్యోతి మేడం, సూపర్ అండి. ఎక్సలెంట్ గా చెప్పారు. అందరికి అర్థమయ్యే భాషలో అచ్చ తెలుగులో రాసుకొని చెప్పారు. థ్యాంక్ యూ జ్యోతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తర్వాత తీసుకుందాము. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. నెక్స్ట్ జలావతి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జలావతి మేడం, గుడ్ మార్నింగ్. ఏం చెప్పబోతున్నారు? థైరాయిడ్ గురించి చెప్తున్నాను సార్. థైరాయిడ్ పోస్టర్ ఉందా? పంపించాను చూడండి సార్. పంపించారా? ఓకే, థ్యాంక్ యూ. గ్రూప్ లో పెట్టాను. ఎస్ యా. వాయిస్ క్లియరా సార్? క్లియర్ ఉందండి, క్లియర్ ఉంది. సూపర్.
ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి లీడర్స్‌కి. అయితే మై సెల్ఫ్ వచ్చేసి జలావతి భాస్కర్. మా అప్‌లైన్ వచ్చేసి శిరీష నరసింహ సార్. అయితే వాళ్ళకి నేను చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఇంత మంచి కంపెనీని, ఇంత మంచి లైఫ్‌ని నాకు పరిచయం చేసినందుకు వాళ్ళకి చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. గౌతమ్ బాలి సార్‌కి గాని, పుల్లయ్య సార్‌కి, రమేష్ చంద్ర సార్‌కి, భిక్షం సార్‌కి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే వచ్చేసి నేనొచ్చేసి హౌస్ వైఫ్ అండి. అయితే నాకు మైగ్రేన్ ప్రాబ్లమ్ అనేది ఉండేది. ఉన్నప్పుడు నేను మైగ్రేన్ ప్రాబ్లమ్‌తో ఎంతో సఫర్ అవుతూ ఉండేదాన్ని. అసలు లైఫ్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అసలు ఏమైనా చేయగలనా? లేదా? అని నా మీద నాకే హోప్స్ ఉండేవి గాదు. అంత స్ట్రెస్‌లో నేను ఉండేదాన్ని. అలాంటి సమయంలో నాకు బయట ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా గూడా నాకు మైగ్రేన్ అనేది కంట్రోల్ అవ్వలేదు. ఆ టైంలో నాకు శిరీష మేడం అండ్ నరసింహ సార్ వెస్టేజ్‌ని పరిచయం చేయడం జరిగింది. ఇలాంటి హెడేక్ పెట్టుకొని అసలు నేనెలా చేయగలను? నేను చేయలేనేమో అనేసి నేను నానా రకాలైన నా లోపల నేనే కొన్ని అనుమానాలు పెట్టుకొని నేను ముందుకు రాలేకపోయాను. ఆ టైంలో ఎంఎస్ఆర్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆహ్, అప్పుడు నేను జ్యోతి మేడం గూడా ఇద్దరం కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు చాలా చాలా చక్కగా అనిపించింది. అక్కడ మేమిద్దరం గూడా కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. నా గ్రేట్ లైఫ్ లైనర్ జ్యోతి మేడం గారు ఆ రోజు నాకు పరిచయం అవ్వడం, మేము ఇద్దరం కలిసి ఒకేసారి ఎళ్లి కనెక్ట్ అవ్వడం అనేది ఎంఎస్ఆర్ మీటింగ్‌లో జరిగిందండి. అయితే ఇందులో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. తెలుసుకొని కంపల్సరీ వాడుకోవాలని రైస్ బ్రాండ్ ఆయిల్ టీ పొడి వల్ల నేను బెస్ట్ కనెక్ట్ అయ్యానండి. టీ పొడి వల్ల నాకు చాలా రిలీఫ్ వచ్చింది. తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ కూడా తీసుకొని వాడుతూ, నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ నేను ముందుకు సాగడం అనేది జరుగుతుంది. నా లైఫ్ లైన్స్ అందరికి కూడా థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మంచి లైఫ్ లైన్స్ నాకు దేవుడిచ్చినందుకు చాలా చాలా థాంక్ యూ. అయితే ఈరోజు నేను చెప్పబోతున్న సబ్జెక్ట్ ఏంటంటే థైరాయిడ్. ముఖ్యంగా మనకి ఏ మనిషిని కదిలించినా ఎన్నో రోగాలు బయట ఇప్పుడు కనిపిస్తున్నప్పటికిని థైరాయిడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. థైరాయిడ్ అనేది అసలు ఎలా తెలుసుకోవాలి? థైరాయిడ్ ఎందుకొస్తుంది? ఏ విధంగా వస్తుందనేసి కూడా ఎవ్వరికీ తెలియదు. కొంచెం గొంతు ఉబ్బగా కనిపించినా, గొంతు లావుగా అనిపించినా, అదే రకంగా కొద్దిగా గొంతు నొప్పొస్తున్నా థైరాయిడే అనుకుంటున్నారు. థైరాయిడ్ లక్షణాలే అనుకుంటున్నారు. దాన్ని ముందుగా ఎలా కనుగొనాలి? అసలు థైరాయిడ్ వస్తుంటే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయని గూడా చాలా మట్టుకు ఎవరికీ తెలియట్లేదు. అయితే థైరాయిడ్ లక్షణాల గురించి ఫస్ట్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లీడర్స్. ఆహ్, అయితే థైరాయిడ్ లక్షణాలు. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ మనకు వచ్చే వ్యాధులను గమనించవచ్చు. ఇటీవలన కాలంలో ప్రమాదకంగా మారిన వ్యాధులలో థైరాయిడ్ ఒకటి అని చెప్పవచ్చు. థైరాయిడ్ వ్యాధిని కూడా ముందస్తు లక్షణాల్లో కనిపెట్టవచ్చు. తీవ్రమైన అలసట, బరువు పెరగడం, జుట్టు రాలడం, అధిక చెమట రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్‌కి సూచన. అది థైరాయిడ్ గ్రంథి సమస్యల వల్ల, హైపోథైరాయిడ్ వల్ల కావచ్చు అని నిర్ధారించుకోవాలి. ఈ పరిస్థితి కొన్నిసార్లు మహిళల్లో ఇబ్బందిని కలిగిస్తూ దీనికి చికిత్స తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే సీతాకోక చిలుక ఆధారంగా ఉండే థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే అవి ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. థైరాయిడ్ హార్మోన్స్ తగ్గితే శరీరం వెయిట్ పెరుగుతుంది. ఎక్కువ వెయిట్ పెరగడం గాని, సడెన్‌గా వెయిట్ తగ్గడం గాని అనేది వీటి లక్షణాలు. హైపోథైరాయిడ్ అంటారు దీన్ని. థైరాయిడ్ హార్మోన్స్ పెరిగే ఒక్కొక్కసారిగా శరీరం ఎక్కువ బరువు పెరగడం లేదా తక్కువ బరువు కావడం అనేది జరుగుతుంది. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ వ్యాధికి సంబంధించి బయటకు కనిపించే ప్రధాన లక్షణం మెడ ఉబ్బడం. థైరాయిడ్ గ్రంథి మార్పుల వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది. వేరే ఇతర కణాల వల్ల కూడా మెడ ఉబ్బవచ్చు. హైపోథైరాయిడ్ శరీరంలో ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ ఉంటే వచ్చే సమస్యలు. హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్
ఎక్కువ ఉంటే వచ్చే సమస్యలు. సార్ అవన్నీ కూడా మీకు పోస్ట్ చేశాను సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. తక్కువగా ఉన్నప్పుడు వచ్చే సమస్యలు ఏంటంటే, మన శరీరంలో ఉండే ప్రతి కణాల్లో జీర్ణక్రియకు సంబంధించిన మెటబాలిజం క్రియ లోపల ఆక్సిజన్ లోపల కణాలకు వెళ్ళవలసిన ఆక్సిజన్, పోషక పదార్థాలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. అలాగే మన శరీరానికి వేరే ప్రతి రోజు మనకు శరీరానికి జరిగే నష్టాన్ని పూరించడానికి రాత్రుళ్ళు థైరాయిడ్ ఎక్కువగా తయారవడానికి ఆ కణాలని ఎక్కువైతే ఆ కణాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. తిరిగి పుట్టడం జరుగుతుంది. థైరాయిడ్ చేసేటువంటి ముఖ్య లక్షణం ఉపయోగాలు ఏంటంటే, శరీర ఉష్ణోగ్రత మార్పు కనిపిస్తుంది. ఒక్కోసారిగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, హైపోథైరాయిడ్ సమస్యలు. ఎక్కువ చలిలో ఎక్కువ వేడిగాను అనిపిస్తుంది. పొడి చర్మం, పెలుసైన గోర్లు, తిమ్మిర్లు, చేతుల జలధరింపు, మలబద్ధకం, అసాధారణ ఋతుస్రావం. హైపర్ థైరాయిడ్ లక్షణాలు: దృష్టి సమస్య, విరేచనలు, క్రమరహిత ఋతుచక్రం. థైరాయిడ్ డిసార్డర్ అనేది ఋతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. 3 సాధారణ రక్త పరీక్షల ద్వారా కేవలం థైరాయిడ్ డిసీజ్ ఆర్డర్ మెనోపాస్ తెలుస్తుంది. సంఖ్య ఎంత ఉందనేది నిర్ధారించుకోవచ్చు. ఒక్క నిమిషం జలావతి మేడం, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క సెకండ్. వాయిస్ పెంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ కొంచెం ఎక్కువ పెంచండి. తర్వాత లీడర్స్ 5:30కు వాటర్ 5:30కు కంపల్సరీ హాట్ వాటర్ తీసుకోండి. 5:24 అవుతుంది. ఇంకా 6 minutes టైం ఉంది. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కంపల్సరీ హాట్ వాటర్ తాగండి 5:30కు. థ్యాంక్ యూ. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. అయితే మనం థైరాయిడ్ కోసం వాడవలసిన ఏమేమంటే మన హెల్త్ సప్లిమెంట్స్. ఇంత డేంజర్ ప్రమాదకరమైన థైరాయిడ్ ఇలాంటి సిమ్టమ్స్ ద్వారా మనం గుర్తించవచ్చండి. మరి వీటి కోసం మనం బయట డాక్టర్స్ ని సంప్రదించాల్సిన అవసరం ఏం లేదు. మన వెస్టేజ్ లో హెల్త్ సప్లిమెంట్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఏంటంటే నోని, జ్ఞానోడర్మా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, శతవారి, రైస్ బ్రాండ్ ఆయిల్, స్పైసీ టీ పొడి, ఇవన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సరే, వీటిలో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నూనె పనితీరు సార్. కంటిన్యూ. నూనె పనితీరు 2000 సంవత్సరాల క్రితం రాజులు, మహారాణులు ఉపయోగించేవాళ్ళు. దీన్ని అమృత ఫలం అని కూడా అంటారు. ఇది రోగ నిరోధక శక్తిని అమాంతంగా పెంపొందిస్తుంది. తొందరగా అనారోగ్యం సమస్యలకు గురయ్యే వారికి కూడా ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. వాతావరణంలో మార్పులకి ఎక్కువ జబ్బులు వస్తున్న వారికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మోకాల నొప్పులను నియంత్రిస్తుంది. శ్వాసకోశ ఊపిరితిత్తుల వ్యాధులను కూడా ఇది చాలా బాగా అరికడుతుంది. షుగరు, ఆస్తమా, జీర్ణాశయం సంబంధించిన ప్రాబ్లమ్స్, గుండె సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, ఫైల్స్, థైరాయిడ్, హెచ్ఐవి, ఒత్తిడి, నిద్రలేమి, ఋతుస్రావం, ఇన్ని సమస్యల నుంచి కూడా మనకు రిలీఫ్ ఇవ్వడానికి ఈ నూనె అనేది మనకు చాలా చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా నో ఆపరేషన్, నో ఇంజెక్షన్, అంత చక్కగా కూడా ఈ నూనె అనేది మనకు పనిచేస్తుంది. కాకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోవద్దు. అయితే అలోవెరా ప్రకృతిలోని అన్ని సుగుణాలు కలిగి ఉన్న ఒకే ఒక్క ఔషధం ఏదైనా ఉందంటే అలోవెరా. యాంటీ బాడీస్ ఉన్నాయి. వ్యాధిని నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. 75 వేరు పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇందులో మైస్టోలేజ్ ప్రాసర్పాపస్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. యాంటీవైరల్ ప్రొజిషన్ వైరల్ నుంచి కాపాడుతాయి. ఈ విధంగా కూడా మనకి అలోవెరా అనేది కూడా చాలా చాలా బాగా మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి
మనకు ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ ని కూడా ఇందులో మనకి సజెస్ట్ చేస్తారు. అయితే ఫ్లాక్స్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారవుతుంది. అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే, అధిక బీపీ రోగులకు రక్తపోటు తగ్గించడానికి, కిడ్నీ బాగా పనిచేయడానికి, రక్తంలో అడ్డగించిన నిరోధీసులు ట్రైజెంట్స్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. అలసిపోయిన కండరాలను టోన్ చేసి బరువును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఇది పాత షుగర్ రోగుల ఇన్సులిన్స్ అవసరాన్ని తగ్గించడం ద్వారా అధిక చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు మరియు వాంతులు తగ్గిస్తుంది. థైరాయిడ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. స్త్రీ హార్మోన్ల స్థాయిని సమతుల్యం చేస్తుంది మరియు నెలసరి క్రమంగా జరిగేటట్టుగా చేస్తుంది. ఇంకా చర్మాన్ని, వెంట్రుకలను మరియు గోళ్లకు ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. ఇన్ని విధాలుగా కూడా మనకు ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ సప్లిమెంట్స్ లో ఇది కూడా ఒకటి యాడ్ చేస్తారండి, ఫ్లాక్స్ ఆయిల్ కూడా. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు శతవారి గురించి చాలా సార్లు మనం వింటూనే ఉన్నాం. శతవారి అనేది లేడీస్ కి చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అయితే దీని ప్రయోజనాలు: హార్మోన్ల సమతుల్యంలో సహాయపడుతుంది, జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థను పునరుద్ధరింపజేస్తుంది. అయితే క్రమరహిత బహిష్టులు కలిగి ఉన్న మహిళల్లో అండం విడుదలను సక్రమంగా చేస్తుంది. మెనోపాజ్ తర్వాత సహజంగా తగ్గే ఈస్ట్రోజెన్ స్థాయిలను సరిచేసి మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వైట్ డిశ్చార్జ్ కానీ ఈ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఆడవాళ్ళకి అనేక రకమైన బలహీనతలు ఉంటాయి, అదందరికి తెలిసిందే. వాటిలో కూడా శతవారి అనేది మనకు మంచి ఔషధ గుణంగా ఇది మనకి పనిచేస్తుంది అన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి జ్ఞానోడర్మ వచ్చేసి దీని ప్రయోజనాలు ఏంటంటే, శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. టాక్సిన్లు మరియు ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగిన నష్టాన్ని తగ్గించడం లేదా నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని పని శరీరం యొక్క మెటబాలిజంని సంతులనంలో సహాయపరచడం మరియు ఒత్తిడిని ఎదుర్కోవడం. వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ అనేది మన ముందు గమనించిన పట్టిక రూపంలో మనకి ఇందులో రిజల్ట్ అనేది వస్తూనే ఉంది. ఇంకా వీటితో పాటు మనకి రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది ఇంకా మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనందరం వాడుతున్నాం. ఇది చాలా చాలా బాగా మనకి పనిచేస్తుంది. ఏ విధంగా అంటే, ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది తవుడుతో తయారవుతుంది. ఒరిజినల్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇతర వంట నూనెలతో దేనితోనైనా సరే పోల్చినప్పుడు మన రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది చాలా చాలా బాగా ఉంటుంది. వేయించడానికి కూడా 15% నూనె పొదుపు అవుతుంది. ఇది ఏంటంటే గుండె సమస్యలను అనేది రానివ్వదు. ఇది వాడుకోవడం వల్ల మనకి లోపల ఉన్న కొలెస్ట్రాల్, రక్తం పలచబడడానికి, కొలెస్ట్రాల్ నియంత్రించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. రైస్ బ్రాండ్ ఆయిల్ నిజంగా ది హెల్తీస్ట్ ఎడిబుల్ ఆయిల్. అయితే ఇదేంటంటే తౌడు యొక్క లోపల సుగుణాల నుంచి మనకు వచ్చింది కాబట్టి ఎంతో మంది ఫ్యాట్ తో బాధపడుతుంటారు. అన్ని విధాలైన సమస్యలు, ఊబకాయం, వీటన్నిటి నుంచి కూడా మనకి రిలీఫ్ అనేది ఇస్తుంది. బయట ఆయిల్ తో చూసుకున్నట్టయితే బయట ఆయిల్స్ వాడడం వల్ల హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్, లోపల చెడు కొవ్వు అనేది పెంపొందించడం, ఆ బర్రె బొక్కల నుంచి తయారవుతుంది కాబట్టి నానా రకాలైన కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి వాటి వల్ల మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ మన ఆయిల్ వల్ల మనకి 100% అనారోగ్య సమస్యలు అనేది రాకుండా, ముఖ్యంగా గుండెపోటు రాదు.
ఇంకా రక్తం పలచబరుస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. అన్ని విధాలు కూడా ది బెస్ట్ ఆయిల్ ఏదైనా ఉందంటే రైస్ బ్రాండ్ ఆయిల్, అది మన వెస్టేజ్ లో ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ కి సంబంధించినయండి. థైరాయిడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా. ఈ థైరాయిడ్ సప్లిమెంట్స్ ని ఎలా వాడుకోవాలనేసి కూడా ఒకసారి వీటి రేట్స్ గురించి, పీవీస్ గురించి ఒకసారి చెప్తాను. నోని వచ్చేసి 500 రూపీస్, 18 పీవీస్ ఉంటాయి. నానోడర్మ వచ్చేసి 785, 26 పీవీలు ఉంటాయి. అలోవెరా వచ్చేసి 275 రూపీస్, 9 పీవీస్ ఉంటాయి. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి 540, 18 పీవీస్ ఉంటాయి. శతవారి వచ్చేసి 460, 15 పీవీస్ ఉంటాయి. రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చేసి 450, 7 పీవీస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం మన అప్లయన్స్ ని, మన వాళ్ళని అడిగి కూడా మనం ఈ క్యాప్సూల్స్ ని ఖచ్చితంగా ఎలా వేసుకోవాలి ఏంటనేది అడుగుతూ మనం పాటించి వేసుకున్నట్టయితే మనకి ఎన్నో సమస్యలు నుంచి, ముఖ్యంగా థైరాయిడ్ నుంచి కూడా మనం రిలీఫ్ పొందొచ్చు లీడర్స్. అంతేకాకుండా మనవి సప్లిమెంట్స్ అనేది వీటిలో కల్తీ అనేది ఉండదు, ఎక్కువ డోస్ అధికంగా ఉండదు. బయట మెడిసిన్ కి మన మెడిసిన్ కి చాలా వేరు. అయితే వీటిని ఫుడ్ ఎలా తీసుకుంటామో సేమ్ ఫుడ్ మనకి ఎలా దొరుకుతుందో అలాగే వీటిని కూడా ఫుడ్ ఎక్కువ శాతం కలిసే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా సరే, ఎవరికైనా సరే సంతోషంగా హ్యాపీగా ఇప్పించవచ్చు. ఎలాంటి తడబాటు కానీ ఏది కూడా టెన్షన్ లేకుండా చాలా చక్కగా ఇప్పించవచ్చు. వీటి వల్ల చాలా చక్కగా అందరికి కూడా రోగాలు అనేది తొలగిపోయి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి ఎలాంటి అపనమ్మకాలు పెట్టుకోకుండా మనం సప్లిమెంట్స్ అనేది ఇప్పించవచ్చు. అయితే నా సబ్జెక్ట్ అయిపోయిందండి. సార్ ఉన్నారా? సూపర్ 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 జలావతి మేడం. లీడర్స్ క్వాలిటీస్ గురించి చెప్దామా? టైం ఉంటే చెప్తాను, లేకపోతే క్లోజ్ చేస్తాను సార్. ఒక్క నిమిషమా అట్లే ఉండు లైన్ లో. ఆల్రెడీ మళ్ళీ శిరీష రవి గారు ఉన్నారు. ఓకే సార్. లీడర్స్ క్వాలిటీస్ గురించి మళ్ళీ నేను నీకు అది చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జలావతి మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థైరాయిడ్ గురించి ఎందుకంటే నువ్వు వాడుకొని దాని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. అదే విధంగా నీ వర్క్, నీ హార్డ్ వర్క్ నాకు బాగా ఇంట్రెస్ట్ అండ్ బాగా ఇష్టం అండి. ఎందుకంటే అక్కడ పెబ్బేర్ ఏరియాలో ఈ రోజు ఒక బ్రాండ్ గా క్రియేట్ అయ్యి బ్రాండ్ గా సృష్టించుకున్నావు. నీ అంతా నువ్వు ఒక బ్రాండ్ గా సృష్టించుకున్నావు పెబ్బేరు వనపర్తి ఏరియాలో. సో అదే విధంగా నువ్వు బాగుపడుతూ ఇంకో చాలా మంది లీడర్స్ ని తయారు చేసుకున్నావు. అందుకు నీ కృషికి ప్రతిఫలం దక్కబోతుంది. సో ఇంకా నువ్వు తయారైనట్టే నీ కింద లీడర్స్ ని తయారు చేసుకోండి. ఇలా జ్యోతి మేడం వచ్చింది, అట్లా ఇంకా చాలా మంది రావాలి. అట్లా లీడర్స్ ఎంత ఎక్కువ మంది తయారు చేసుకుంటే అంత గ్రేట్ లైఫ్ అనేది ఉంటది. కాబట్టి మన బిజినెస్ లీడర్స్ బిజినెస్. సో ఇంకా తయారు చేసుకుని కోరుకుంటూ ఇట్లాంటి మన సబ్జెక్ట్ బాగుంది, ఇంకా బాగా చెప్పాలి. సైనస్ గురించి నెక్స్ట్ నీకు నేను చెప్తున్నా. సైనస్ గురించి ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. సైనస్ ప్రాబ్లం గురించి మీరు చెప్తారని కోరుకుంటున్నాను. దాని గురించి ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ కాండి. థ్యాంక్ యూ సో మచ్ జలావతి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సారీ శిరీష గారు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అయ్యో మళ్ళా పోయింది, ఒక్క నిమిషం. మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చిన మేడం. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజన్స్. గుడ్ మార్నింగ్ గురుజీ. సార్ వాయిస్ క్లియరా సార్? గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ ఉంది వాయిస్, క్లియర్, సూపర్ ఉంది, ఎక్సలెంట్. ఒక్క నిమిషమా. జూమ్ లో 177 మెంబర్స్ ఉన్నారండి. హాట్ వాటర్ ఎవరెవరు తీసుకున్నారు, ఎవరో తీసుకోలేదు, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. హాట్ వాటర్, ఉడుకు నీళ్లు మెయిన్ ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ నైట్ పండుకునే ముందు 1/2 లీటర్ హాట్ వాటర్ తాగండి. నేనైతే 3 days నుంచి రెగ్యులర్ తాగుతున్నాను. నా శరీరం, నా బాడీ, నా ముఖం ఎట్లుందో రమేష్ సార్కి తెలుసు. సో ఆల్రెడీ 2 రోజులనే యథాస్థితికి రావడం జరిగింది. సో కంపల్సరీ హాట్ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. 90% చాలా బాగా పనిచేస్తుంది అది. భిక్ష సార్ చెప్పినప్పుడు నేను కూడా కొంచెం నమ్మలేదు, బట్ పాటిస్తున్నా కాబట్టి నమ్ముతున్నాను.
ఇప్పుడే హాట్ వాటర్ తోటి ఆమ్లా, అలవేరా, ఐరన్ పోలిక్ 3 క్యాప్సూల్ వేసుకొని హాట్ వాటర్ తాగిన. సో అందరి హాట్ వాటర్ తాగుతారని కోరుకుంటున్నాను. సూపర్, చాలా మంది 24 మెంబర్స్ వచ్చారు. మిగతా వాళ్ళు కూడా హాట్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. మన హెల్త్ కోసమే సార్ చెప్పింది, అది మనమే పాటించాలి. సూపర్ అండి. 27 మెంబర్స్. థ్యాంక్ యూ లీడర్స్. 28 సూపర్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. ఇంకా తాగని వాళ్ళు ఉంటే తాగండి తొందరగా. ఓకే మేడం, కంటిన్యూ. శ్రీమృజే, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. మైసెల్ఫ్ గుడ్ మార్నింగ్ వచ్చేసి శిరీష రవి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అప్లైన్ చిన్నకేశవ్ సార్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ మాకు హార్డ్ వర్క్ చేపిస్తూ సార్ మాకు నేర్పించిన నేను కూడా ఒక డిసైడ్ అయ్యాను సార్. సార్ లాగానే సార్ నేర్పించిన మేము పాటిస్తూ కొంతమందికి నేర్పిస్తూ కొన్ని ఫ్యామిలీలను రిచ్ లైఫ్ గా తీర్చిదిద్దాలని ఒక డిసైడ్ అయినా సార్. వాళ్ళతో పాటు నేను కూడా రిచ్ లైఫ్ లోకి వెళ్ళిపోవాలని. ఇంకొకసారి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నకేశవ్ సార్ గారికి థ్యాంక్ యూ. నేను ఈ రోజు చెప్పేటివి, మనం వెస్టీజ్ లో నిలబడాలంటే కొన్ని లక్షణాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెస్టీజ్ అంటే సార్, వేస్టేజా అని చాలా అనడం జరుగుతుంది. వేస్టేజ్ అంటే పేరులోనే ఉంది వేస్టేజ్ అని, కానీ మనది వెస్టీజ్. మనం రోజు చెప్తూనే ఉంటాం, వెస్టీజ్ అంటే పురాతనమైనవి, అంటే పాత పద్ధతులను అనుసరించడం. మనం ఇంతకు ముందు చూస్తున్నాం పూర్వం. సార్ వాయిస్ క్లియరా? క్లియర్. వెస్టీజ్ అంటే పురాతనమైనది, పాత పద్ధతులు. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఎలా ఉండేటోళ్ళో కొంచెం మనం చెప్పడం, మన అమ్మ నాన్నలు చెప్పేది వింటున్నాం. అంటే వాళ్ళు తినే ఆహారము, వాళ్ళు చేసే వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయము, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికేవారని మన అమ్మ నాన్నలు లేదా మన పెద్దవాళ్ళు చెప్తుంటే, మన తాత ముత్తాతలు చెప్తుంటే వింటున్నాం. అదే వాళ్ళు 100 సంవత్సరాలు వాళ్ళు మంచిగా రోజు పనిచేస్తూ 100 సంవత్సరాలు వాళ్ళ జీవనం ఉండేది. ఇప్పుడు మనం కెమికల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన జీవనం వచ్చేసి, అంటే మన ఆయుష్ 60 సంవత్సరాలకు పడిపోయింది. కాబట్టి ఇక్కడ గౌతమ్ బాలి సార్ గారు హెల్త్ గా అందరికి ఆరోగ్యం, ఆదాయం ఉండాలంటూ మనకు మంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడానికి, కెమికల్ ని తగ్గించుకోవడానికి ఇక్కడ మొత్తం ఫుడ్ సప్లిమెంట్స్, హోమ్ నీడ్స్, కెమికల్ లేనివి, ఆర్గానిక్ వి మన కంపెనీలో దొరుకుతుంది. అదే వేస్టేజ్ కాదండి. వెస్టేజ్ అంటే పురాతనమైన పద్ధతిని అనుసరించడం. చూడండి, ఇక్కడ చేయాల్సిన పని ఏం లేదు. కొనుక్కుంటే డిస్కౌంట్, కొనిపిస్తే అమౌంట్. ఖాళీగా ఉండి జాలీగా తిరిగే కంటే నోటి మాటలు జేబులో నోట్ల కట్లగా మార్చుకునే సువర్ణ అవకాశం. ఈ అవకాశం కావాలంటే ఒక్క ఐడి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏదంటే మనం ఇక్కడ ఏం లేదండి, ఓపిక, కోరిక, తీరిక ఉన్న ప్రతి ఒక్కరికి, మార్కెట్ వ్యవస్థను ఇష్టపడే వారికి శుభవార్త. అతి తక్కువ కాలంలో జీవితంలో గొప్పగా స్థిరపడే సదావకాశం. ఎందుకంటున్నానంటే చూస్తున్నాం మనం ఇప్పుడు మన లీడర్స్ ని చూడండి. ఎగ్జాంపుల్ గా మనకు రామచంద్ర గురూజీని చూస్తున్నాం. సార్ ఒక లెజెండరీ లైఫ్ అనుభవిస్తున్నా లేదు. ఇది ఎవరు కూడా ఏం జాబ్ చేసేవారు, ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా ఇట్లా లెజెండరీ లైఫ్ అనుభవించేది వాళ్ళ లాస్ట్ వరకు లేదు, ఎవరికైనా లేదు. ఏ పని చేసేటోళ్లకు ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఉంది. మన జీవితం మార్చుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ చేయాల్సింది ఏం లేదండి, చదువు ఉన్నా లేకున్నా పర్వాలేదు. చూడండి, పెద్ద పెద్ద చదువులు, ఎంటెక్లు, బీటెక్లు, ఇక్కడ సర్టిఫికెట్స్ ఏం పని లేదు. ఎందుకంటే చూస్తున్నాం కొందరిని నిదర్శనంగా హౌస్ వైఫ్లు స్థిరపడుతున్నారు. ఒక స్కూల్ ఆయమ్మ, 2వ క్లాస్ స్కూల్ ఆయమ్మగా ఉంటూ ఇప్పుడు సెలబ్రిటీగా ఎదగడం చూస్తున్నాము. ఆమె ఫర్ మంత్ 4,54,000 తీసుకుంటుంది. అంటే ఆమెకు సాధ్యమైంది మనకు కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ చదువుతోటి పని లేదు. టాలెంట్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. ఇక్కడ టాలెంట్ ని, సర్టిఫికెట్స్ ని మన
ఇప్పుడు ఎక్కడన్నా పని చేయాలి అని అంటే టాలెంట్ లేదా మన ర్యాంక్ లో కావాలి. కానీ ఇక్కడ మన సిస్టమ్ లో నిలబడాలంటే టాలెంట్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. మనిషికి ఓపిక కావాలి. మనం ఇక్కడ యూజ్ చేసిన ప్రొడక్ట్ షేర్ చేయాలి. అదొక్కటి అవసరం. అనుభవం ఉన్నా లేకున్నా కూడా పర్వాలేదు సార్. ఎందుకంటే మనం ఎక్కడైనా పని చేయడానికి 5,000కు 10,000కు వెళ్ళినప్పుడు మీకు అనుభవం ఉందా, మీకు ఎన్ని ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉంది అంటూ ఒక వ్యవసాయం చేసినా కూడా ఎక్స్పీరియన్స్ అవసరం సార్. జాబే కాదు, ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా లేదా ఒక్క వ్యవసాయం చేసినా ఎక్కడైనా పని చేయాలి 5,000కు 10,000 కన్నా కూడా మనకు అనుభవం అడుగుతారు, అక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. కానీ మన దగ్గర ఎక్స్పీరియన్స్ లేదా సొంత అతి తెలివి ఏది కూడా అవసరం లేదు సార్. కాపీ పేస్ట్ బిజినెస్, జిరాక్స్. మన గురువులు ఎలా పోతున్నారో మనం వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మనం కూడా అంతే అంతే ఎత్తుకు అదే సక్సెస్ కు లీడ్ కావచ్చు. కానీ తప్పక ఉండాల్సిన లక్షణాలు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే ఇక్కడ ఐడి తీసుకోవడానికి 18 సంవత్సరాలు. ఎందుకంటే ఇది యువతను అనుసరించి చెప్పడం జరుగుతుంది సార్. యువత ఇప్పుడు జాబ్ అంటూ చాలా పరిగెడుతున్నారు. వాళ్ళ జీవితాన్ని, యవ్వనాన్ని చాలా విలాసంగా ఇప్పుడు వృధా చేస్తున్నారు. ఏదైనా ఖర్చు పెట్టిన డబ్బు మన అదృష్టం ఉంటే తిరిగి సంపాదిస్తామో లేదో తెలియదు, కానీ సమయాన్ని మాత్రం అస్సలు సంపాదించలేం సార్. అందుకే యువత ఎవరైనా, మన పిల్లలకైనా, మనం ఇప్పుడు జూమ్ లో లేకపోవచ్చు, కానీ మన పిల్లలకైనా మన చుట్టూ ఉండే వాళ్ళకైనా దీన్ని తప్పక వినే వాళ్ళకు షేర్ చేయండి. 18 సంవత్సరాలు నిండి ఉంటే ఐడి తీసుకొని ఇక్కడ మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఇంకా కొందరికి జీవితాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. ఏదంటే సాధించాలన్న పట్టుదల, ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో వచ్చామంటే వచ్చాము, పోయామంటే పోయాము అన్నట్టు కాకుండా ఇక్కడ సాధించాలి. నేను ఇంతకు ముందు నా జీవితంలో ఏం లేదు, ఇప్పుడు నేను ఏం కోరుకుంటున్నాను, నాకు ఇంకా ఏం కావాలి, లేదా మన పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఇలా మనకు ఎప్పటికప్పుడు గుర్తుండాలి. ఇంట్రెస్ట్ అంటే చేసే పని మీద పట్టుదలగా చేస్తూ ఇంట్రెస్ట్ గా చేస్తే సక్సెస్ కావచ్చు. కనీసం 6 నెలలు కష్టపడాలన్న దృఢ సంకల్పం ఉండాలి. అంటే వచ్చిన 1 నెలకు, 2 నెలకు లేదా 3 నెలకు ఇక్కడ డబ్బులు రావు సార్. అదే విధంగా 6 నెలలన్నా మనకు సిస్టమ్ నేర్చుకోవడానికి కనీసం టైం పడుతుంది. ఒక్క 3 నెలలు నేర్చుకోవడానికి చూడండి, చదువుతాం 20 సంవత్సరాలు చదువుతాం, 25 సంవత్సరాలు చదువుతాం, లేదా ఇంకా మనకు జాబ్ రాకపోతే 30 సంవత్సరాలైనా చదవడానికనే ఇష్టపడుతున్నారు. ఏదైనా ఒక అటెండర్ జాబ్ అయినా సరే గాని మనకు గవర్నమెంట్ జాబ్ అని అనుకుంటున్నారు. అక్కడ ఏం తలరాతలు మారవు సార్. తలరాతలు ఏమి మారవు. ఒక్కసారి మన లైఫ్ మారాలి అంటే ఇక్కడ కొంచెం ఆలోచించండి. 6 నెలల 3 నెలలు నేర్చుకున్న తర్వాత కొంచెం మీది ఈ సిస్టమ్ ని పూర్తిగా అర్థం అయ్యాక చెప్పండి. దృఢ సంకల్పం అంటే ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉండాలి సార్. ప్రతి ఒక్కరం ఒక సంకల్పంతో రండి. చూడండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, సొంత ఇల్లు ఏదైనా అంటుంటారు, కూడు, గూడు, గుడ్డ, ఈ 3 బాగుంటే లైఫ్ బాగుంటుందని. చూడండి, ఇక్కడ మనము ఏ జాబ్ చేసినా లేదు, ఎక్కడ ఏం చేసినా లేదు, మన లైఫ్ ఏది చేసినా ఒకటి ఉంటే ఒకటి లేదు. మధ్యతరగతి జీవితాలంతా సతమతం అవుతున్నారు, ఉన్న దానిలో అడ్జస్ట్ అవుతున్నారు, లేదా ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. కానీ మన దగ్గర ఉన్న అవకాశం ఏదంటే సొంత ఇల్లు, సొంత కారు పొందాలన్న కోరిక ఉండాలి. ఇక్కడ హౌస్ ఫండ్ తో హౌస్ తీసుకోవచ్చు, కార్ ఫండ్ తో కారు తీసుకోవచ్చు. మనకు కోరిక ఉండాలి. అంటే మేము తీసుకోవాలి, మేము చెయ్యాలి అన్న కోరిక ఉండాలి, చాలు తీసుకోవచ్చు. ఇలా మీరు డిసైడ్ అయ్యి రండి. ఏదంటే చూడండి, మనకు చెప్పాను కదా, 6 నెలలు ఒక దృఢ సంకల్పంతో ఉండండి. నాకు వస్తది అన్న సంకల్పంతో ఉండండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, రోజు చూస్తున్నాము,
ఇక్కడ వింటున్నామో అందరికీ వస్తున్నవి నాకెందుకు రాదు అన్న ఒక్క సంకల్పంతోటి వస్తది అని రోజుకు మీరు నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండండి. ఏదో ఒక్క రోజు మనకు మంచిగా మన మన మనలాగా నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉండి నేర్పిస్తామన్న వారు కొందరు మన వెంట నడుస్తామని ఖచ్చితంగా వస్తారు. కానీ టైం పట్టొచ్చు. ఆ టైం వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. కానీ ఎప్పుడు నిరంతరం దాన్ని పనిని మాత్రం ఆపకండి. చెప్పండి. ఏదైనా మనం బలమైన టీం వచ్చేంత వరకు కష్టపడండి. ఈరోజు రాలేదని రేపు రేపు రాదేమో అన్న డీమోరల్‌కెళ్ళకండి. ఈరోజు రాంది రేపుందేమో, ఈరోజు రాలేదు అంటే రేపు ఒక గొప్ప వ్యక్తి నాకు కలవబోతున్నాడేమో అన్న అనుభూతితోటి కలగనండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఎవరికి ఏదో ఒక మాట కనెక్ట్ అవుతుంది సార్. చూడండి నాకు కొంచెం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కలిగిన అనుభూతే సార్. కొంచెం అక్కడ ఒక బ్యాంక్ ఎంప్లాయీ దగ్గర హోమ్ మీటింగ్ ఇయ్యడానికి వెళ్తే నాకనిపిచ్చింది సార్. సారు నేను చెన్నకేశవులు సార్ మాట్లాడే మాటలు ఎప్పుడు కొన్ని సార్లు నెమరు వేసుకుంటూ ఉంటాను. సార్‌కు ఏం జెప్పాలి? ఏం జెప్పాలి? అంటే సార్‌కు మంచి హిల్లుంది. మంచిగున్నాడు. అంటే కొంచెం తను తన వరకు ఆహ్, సారు ఎంప్లాయీ అనంటే కొంచెం సార్‌కి ఏం ఎక్స్‌ప్లెయిన్ జేయాలన్నట్టు నాకొక చిన్న వచ్చింది. అంటే నేను ఇంతగా చెప్పినంక సార్‌ని నా వైపు నేనెలా కనెక్ట్ జేసుకోవాలని సార్ అంటే ఎవరినో గాదు నా గురించే జెప్తున్నాను. నేనెలా కనెక్ట్ జేసుకోగలుగుతానని కొంచెం వరకు నాకు నేను ఆలోచించుకొని సార్‌కు డెమోలు జూపిచ్చిన తర్వాత అన్నీ చెప్పినంక సార్ ఇక్కడ మన ఈ ప్రొడక్ట్స్ వాడితే గనక సార్ వాడితేనంటే నేనింతగా చెప్తున్నాను. ఇవి కెమికల్ లేనివి ఆర్గానిక్ అని జెప్తున్నాను. కానీ వీటి గురించి తెలియాలి. వీటి టేస్ట్ తెలియాలి అంటే మీరు వాడి చూడాలి సార్. వాడి చూస్తే మాత్రము ఈ ప్రొడక్ట్ వాడితే హెల్త్ సప్లిమెంట్స్ అయినా, హోమ్ నీడ్స్ అయినా వాడితే సార్ మనం హాస్పిటల్‌కి దూరం కావచ్చు. మంచి ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. ఏది సార్ ఇక్కడ ఆదాయం గూడా ఉంటుంది గానీ, ఆదాయంని పక్కకు బెట్టిన ఆరోగ్యం సంపాదించుకోవచ్చు సార్ అంటే, అతను చిన్నగా నవ్వితే నాకు చాలా సంతోషం అనిపిచ్చింది సార్. అందుకే కొంచెం చెప్పడం మనం ఎదుటి వ్యక్తికి ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించి చెప్పండి. ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు ఎవరికైనా చెప్పనీకి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచనతో తనకు ఏం ఎక్స్‌ప్లెయిన్ జేయాలన్న ముందు డిసైడ్ అయ్యి ఎళ్ళండి. చూడండి ఇక్కడ గొప్పగా బలమైన టీమ్ వచ్చేంత వరకు వెయిట్ జేయాలి గదా! అంటే వస్తది. ఏదో ఒక మనకు కొంచెం టైం పట్టొచ్చు. 20 సంవత్సరాలు చదివితే జాబ్ వస్తదో రాదో తెలవదు గానీ, ఇక్కడ 2 లేదా 3 సంవత్సరాలు కష్టపడితే ఖచ్చితంగా మంచి జీవితాన్ని అనుభవిస్తాము. అప్పటి వరకు 3, 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల వరకైనా ఒక టీమ్‌ని, లీడర్స్‌ని తయారు చేసుకునే ఓపిక మనలో ఉండాలి. చూడండి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పడకుండా, మోసం చేయకుండా, మోసపోకుండా, ఎవరికి నష్టం కలిగించకుండా మంచి ఆదాయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విదేశీ పర్యటనలు మనమందరం ఆర్థికంగా ఎదగవచ్చు. ఎక్కడైనా ఏదైనా బిజినెస్ చెయ్యాలి అనంటే చూడండి చిన్న కిరాణం కొట్టు పెట్టిన పక్కన ఇంకొక కొట్టు పెడితే ఒకరికి లాభం, ఒకరికి నష్టం. అంటే ఒకరి దగ్గర ఒకరికి మంచిగా గిరాకయితది. ఇంకొకరికి తక్కువ అవుతది. కానీ మన దగ్గర అట్లా గాదు. ఇక్కడ ఎంత మంచి అవకాశం ఉంది అనంటే కొందరిని 10 మందిని పైకి లేపుతూ మనకు పైకి రావడం. ఎంత మంచిది అసలు కొంచెం ఆలోచిస్తే గుండెల్లో పెట్టుకుంటారనంటే లీ కొంచెం డీప్‌గా ఆలోచించండి. ఇక్కడ 10 మందిని పైకి లేపుతూ మనకు మన పైకి తెస్తేనే మనం పైకి వస్తాం. మరి ఇది మంచా చెడా? కొంచెం డీప్‌గా ఆలోచించండి. ఏ బిజినెస్ జేసినా గూడా ఒకరికి లాస్ అవుతది, ఒకరికి నష్టం అవుతదని అన్నప్పుడు అక్కడ మళ్ళీ డబ్బులు పెట్టి బిజినెస్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఎటువంటి డబ్బులు లేకుండా ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందన్నట్టు మన ఆధార్ కార్డ్ ఐడీ మన జీవితాన్ని మార్చుకోవచ్చు. కానీ 10 మందిని పైకి తెస్తూ ఉద్యోగం చేస్తూ గాదు సార్. ఉద్యోగాలిస్తూ గూడా బతకొచ్చు. మంచి లైఫ్ ఉంది. అంటే ఇది మంచిది అని మనం మంచితోటే స్టార్ట్ అవుతున్నాం. ఇంకొక విషయము గుడ్ మార్నింగ్ అని మనం నైట్‌కి గూడా చెప్తే కొందరు చిన్నగా నవ్వడం జరిగింది బయట. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ మోర్ ఎర్నింగ్. ఎప్పుడు మనం మంచినే పంచుతున్నామంటే మనకు ఎప్పటికైనా మంచే జరుగుతుంది. యూనివర్సల్ కనెక్ట్ అని మన గురువుగారు చెప్తూ ఉంటారు గదా!
మనం ఏమి ఇస్తున్నామో అది వస్తుంది అని అంటే మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తున్నాము, మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఇస్తూ కొంతమందికి మనం ఆరోగ్యాన్ని పంచుతూ నాకు హెల్త్ బాగుంది అని చెప్పడం ద్వారా ఒక సెలబ్రిటీలు ఇప్పుడు ఎక్కడైనా ఒక టూత్ పేస్ట్ గురించి చిన్నగా ఒక టూత్ పేస్ట్ గురించి సమంత యాడిచ్చి కోట్లు తీసుకుంటుందండి. మనం ఇక్కడ షేర్ చేయడానికి ఎక్కడ సిగ్గుపడొద్దు. ఎందుకంటే టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని గోడను బలగొట్టి చూపిస్తుంది. మనం అలా కాదు. టూత్ పేస్ట్ కు ఉప్పుకు గోడకు సంబంధమా ఉండదు సార్. అంటే చూడండి, వాళ్ళంతా డూప్ చేసి సంపాదిస్తున్నారు, కానీ మనం నిజాయితీగా నీతిగా సంపాదిస్తున్నాం. అంటే మనమే గొప్ప వాళ్ళం, మనం రియల్ హీరోయిన్స్. అందరం గుర్తు పెట్టుకోండి, అందరికీ వస్తుంది సక్సెస్. ఇంకొకటి ఏదంటే చూడండి, ఇక్కడ ఇవన్నీ రావాలంటే మన వెస్టీజ్ షాప్ లో షాపింగ్ చేయాలి. మనం చేస్తూ ఇంకా కొందరిని చేపియాలి. చూడండి, ఏదంటే కొన్ని చెప్తాను సార్. ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే, వ్యాపారం ఎంత చిన్నదైనా స్వాతంత్రమే. చూడండి, ఉద్యోగం ఎంత పెద్దగా ₹1,00,000 తీసుకున్న ఎంప్లాయీ కూడా, లేదా 2,00,000 తీసుకునే ఎంప్లాయీ కూడా ఒక్కరి దగ్గర కీలు బొమ్మ. తను చెప్పినట్టు వినాలి. బాస్ ఉంటాడు కాబట్టి నువ్వు ఇన్ అవర్స్ పని చేయాలంటే ఇన్ అవర్స్ పని చేయాలి. కానీ ఇక్కడ మనకు దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. ఉద్యోగం కాదు, మనం ఒకరి దగ్గర బానిసగా ఉండలేము. మన అన్ని మానవ జన్మ అంటే చాలా పరిపూర్ణం అండి. మన ఉన్న జీవితాన్ని ఇప్పుడు లీడ్ చేసే లైఫ్ ని మనం ఇంకా కొంచెం మన కలగనే రీతిలో ఉండాలి అని అంటే, ఎవరి దగ్గర పని చేయకుండా స్వాతంత్రంగా మన జీవితాన్ని జీవించాలి అని అంటే కేవలం ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ మన వెస్టేజీలోనే ఉందండి. చూడండి, మనకున్న ఒక మానవ జన్మ మనం మళ్ళీ అసలు ఎంత పుట్టడం, మన అమ్మ నాన్నకు పుట్టడం ఎంత గొప్పనో, మనకు జన్మనిచ్చినందుకు వాళ్ళని ఎల్లవేళలా ఎంత గుర్తుంచుకుంటున్నామో చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకు అప్లైన్ కూడా అదే విధంగా ఎప్పటికి ఏ లెవెల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మర్చిపోకండి. అసలు వాళ్ళ విలువను పెంచుతూ మన విలువను పెంచుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది సార్. ప్రతి ఒక్కరం ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తను అమ్మ నాన్న జన్మనిచ్చినందుకు ఇక్కడ వచ్చినాం. కానీ మన వెస్టేజ్ లో ఎంత గొప్పగా నీతిగా బతకాలనంటే మన అప్లైన్ తోటే వచ్చినాం కాబట్టి మన అప్లైన్ చేతు ఎప్పటికీ ఇడవకండి. ఏ లెవెల్లో ఉన్నా కూడా తనను మర్చిపోకండి. మనం అదే విధంగా అనుసరిస్తే మన వెనుక ఉన్న లీడర్స్ కూడా మనని అదే విధంగా గౌరవిస్తారు. గౌరవిస్తూ గౌరవాన్ని తీసుకోవడం నేర్చుకోండి. సార్, వాయిస్ క్లియరా? సూపర్ ఎక్సలెంట్. చూడండి, ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే జీవితం ముందుకు వెళ్తాం. అంతా తెలుసు అని కూర్చుంటే ఎప్పటికీ అక్కడే ఉంటాం. ఎంత తెలిసినా మనకు తెలిసిందంతా ఆవగింజంతా అనుకొని ఇంకా ముందుకు వెళ్ళండి. అంటే నేను ఇంకేదో తెలుసుకోవాలి, నేను ఇంకేదో నేర్పించాలన్న తపన మనలో ఎప్పుడుకు ఉండాలి. నేను చెన్నకేశవ సార్ని చూసి ఇదే నేర్చుకున్నాను సార్. డ్యూటీలో ఉన్నా కూడా మాకు వెన్నంటూ రాకపోవచ్చు, కానీ ఒక్క కాల్ చేసి మాట్లాడినా కూడా మాకు ఎప్పటికీ సారు తపన ఎట్లా అంటే నేను నేర్పించాలి, వీళ్ళకి నేర్పించాలన్న తపన ఎప్పటికీ ఉంటది. అదే విధంగా అట్లానే మనకు కూడా మన దగ్గర ఉన్న లీడర్స్ కు నేర్చుకుంటున్నాం, నేను ఇంకేదో నేర్పించాలి, నేను నేర్చుకోవాలన్న ఆసక్తి ఎప్పటికీ పోగొట్టకండి. ఎందుకంటే మనకు ఆ ఆసక్తి ఉంటేనే ఈ రంగంలో ముందుకు రాణిస్తాము. అందరితో ప్రేమగా మాట్లాడండి. ఏ స్థాయి వారని కాక అందరూ నా వారు అనుకొని మాట్లాడండి. అట్లా మాట్లాడడం ద్వారా చూడండి, మనం అందరిలో మనకు గుర్తింపు వస్తుంది. మనం కూడా అందరికి తెలుస్తాము. మన మాటల్ని కొందరు ఇప్పుడు మన గురువులను ఇంప్రెషన్ గా తీసుకున్నట్టుగా మనని కూడా మన మాటలు నచ్చి ఒక పాయింట్ మనని ఇంప్రెషన్ గా తీసుకొని తను చెప్పింది అని ఒకరి లైఫ్ మార్చుకున్నా కూడా మన మాటలకు పవర్ ఉన్నట్టే. అంటే మనం కూడా ఒకరికి జీవితాన్ని ఇచ్చినట్టు. అంటే మనం మాట్లాడే మాట కూడా ఒకరి మనసు నొప్పియకుండా ఒప్పించేటట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అంటే నొప్పిస్తే ఏం లేదండి, ఒప్పియడంలోనే ఉంది మన సక్సెస్ అంతా. కష్టపడుతూ పైకి ఎదిగే వారిని విలువలతో కూడిన సంస్కారం. అంటే చూడండి, ఇక్కడ కష్టపడుతూ ఇప్పుడు పాస్ట్ టాప్ గా మనకు ఏదో లక్షలు వస్తున్నాయి అని అంటే
ఒకటే 20 రోజులలోనో, నెల రోజులలోనో ఫాస్ట్ గా రాలేదండి. కష్టం. అంటే కొందరికి ఎంతో మందిని లీడర్స్‌ని నిలబెడితే గాని మనం మన గురువుగారు ఆ లక్షలకు లీడ్ రీచ్ అయ్యిండు. అదే విధంగా మనకు సార్ అంటుంటాడు, ఉరుకురికి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం అంటే. అంటే చూడండి ఏ మాట చెప్పినా కొంచెం మనం అనుసరిస్తే గనక మనకు అర్థమవుతుంది. ఏదంటే మనము ఇక్కడ మనం కష్టపడుతూ అంటే లీడర్స్‌ని నిలబెట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు వేసుకొని పైకి వస్తాం గాబట్టి, మనము మన కష్టాన్ని మన కష్టం క ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇక్కడ ఏదైనా మనము లీడర్స్‌ని తయారు చేసుకుంటాం గాబట్టి వెనకడుగేసేదుండదు. అంటే కష్టంతో పైకొస్తాము. కానీ ఇక్కడ మన వెస్టీజ్‌లో మాత్రం ఒక విలువతో కూడుకున్న ఇన్‌కమ్ గూడా తీసుకుంటున్నాం అంటే ఏదో ఒక విధంగా గాదు. ఎవరి పైననో ముంచి అన్నట్టు కాకుండా చాలా విలువతో ఉంది సార్ ఇక్కడ. అందరూ అర్థం జేసుకోవాలి. ఇక్ జా ఇక్కడి జాబ్ మాత్రం జాబే అనుకోండి సార్. చాలా విలువలతో కూడుకున్న అది ఇక్కడ చేసే వర్క్ మంచి సంస్కారం సార్. మంచి సంస్కారం నేర్చుకోవచ్చు. అందరికి సంస్కారం నేర్పించొచ్చు. సూపర్ చూడండి మేడం. ఎక్కడైనా ఇతరులను హేళన చేస్తూ తమను గొప్పగా చూపించుకోవడం కాదు. అంటే మనకిది చెప్పడం అంటే ఇది బుద్ధిహీనుల లక్షణం సార్. కానీ ఇక్కడ మనం అలా కాదు. అందరిని పొగుడుతూ, అందరికి సపోర్ట్ ఇస్తూ మనం నిలబడాలి. వాళ్ళని నిలబెడుతూ మనం నిలబడాలి. అది సార్ సక్సెస్ అంటే. అందులోనే అదే సక్సెస్ తీసుకోవాలి ప్రతి ఒక్కరం. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సిస్టర్ మేడం. సూపర్ అండి. ఎక్సలెంట్. 5533 మీరు ఏ సబ్జెక్ట్ చెప్పినా చాలా క్లియర్‌గా అండ్ గుండెల్లో అతుక్కుపోయేటట్టు చెప్తారండి. బ్యూటీ కేర్ చెప్పారు, ప్రొడక్ట్స్ చెప్పారు ఇంతకుముందు. ఈరోజు మార్కెటింగ్‌లో మన క్యారెక్టర్ ఎట్లా ఉండాలనేది క్లియర్‌గా చెప్పినందుకు థ్యాంక్ యూ శిరీష మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఇంకా ఈ స్థాయికి తొందరగా పై స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ సార్ తోటి ఒక 2 మినిట్స్ మాట్లాడిన తర్వాత నేను ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నానండి. రమేష్ సార్ ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు మనం పొద్దున్న లేసి ఎన్నో మాటలు మాట్లాడతాం గదా! కాబట్టి ఏందంటే మన పదాలు మన నోట్లకెళ్ళి వెళ్ళే వర్డ్స్ ఏదైతే పదాలు ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పదాలే మన జీవితాలను మారుస్తాయి. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి నెగెటివ్ మాటలు లేకుండా చూసుకోవాలి అని ఎప్పుడు రమేష్ సార్ చెప్తారు. మన అప్లైనర్స్ అదే చెప్తారు. సో దయచేసి ఏందంటే ఇంగ్లీష్‌లో కోట్ ఉంటది. యువర్ సక్సెస్ ఇన్ లైఫ్ బిగిన్స్ విత్ వర్డ్స్. బికాజ్ వర్డ్స్ అప్రిషియేట్ యువర్ బ్రెయిన్. చేంజ్ వర్డ్స్, చేంజ్ యువర్ లైఫ్. మనం మాట్లాడే ప్రతి మాట మన లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. దయచేసి ఎప్పుడు మన నోటకెళ్ళి మాట్లాడేటప్పుడు ఒకరిని కించపరిచినట్టు గాని, ఒకరిని నెగెటివ్ చేసినట్టు మాట్లాడినట్టు గాని, ఎవరిని తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు ఎప్పుడు అట్లా మాట్లాడకూడదండి దయచేసి. అదే విధంగా ఎప్పుడైనా గాని ఇది నా నుంచి కాదు, నా నుంచి పోదు, నా నుంచి కాదు, నేను చేయలేను, నాకిట్లా గాదు అనే ఆత్మన్యూనత భావంతో నెగెటివ్ థాట్స్ ఎప్పుడు. సో మనం మాట్లాడే ప్రతి మాట మన లైఫ్‌ని చేంజ్ చేస్తుంది కాబట్టి మాట్లాడే ప్రతి రోజు మంచి వర్డ్స్ తోటి స్టార్ట్ చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో కంపల్సరీ ఓసారి అంధకారంలో ఉండాల్సినంత బాధ అనిపిస్తది. కాకపోతే దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తానండి. రమేష్ సార్ వచ్చే వరకు. ఏం లేదు. ఈ ప్రపంచం మొత్తం ఎవరు ఎట్లా చూస్తుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ దునియా టోటల్ ఈ యూనివర్సల్‌లో ప్రతి మనిషి మనం చూస్తున్నాం అంటే ఎట్లా చూస్తున్నాం అంటే కండ్ల ద్వారా చూస్తున్నాం అంటారు. కానీ కండ్ల ద్వారా చూస్తున్నప్పుడు టోటల్‌గా సూర్య భగవానుడు లేకపోతే మనకేం కనపడదు. అంటే మనకి ఈ సృష్టిని నడిపించేదే సూర్య భగవానుడు. ఇది వాస్తవం. ఒకవేళ ఆ సూర్యుడే లేడు,
అంటే చందమామ ఉంటాడు అంటారు. ఇంకో అతి తెలివి అంటే సూర్యుడు లేడు. సూర్యుడు లేకపోతే ఏం చేయాలి? సూర్యుడు డే టైమ్ నడిపిస్తాడు. ఓకే. సూర్యుడు నడిపిస్తాడు. నైట్ అవుతుంది. ఎవరు నడిపిస్తారంటే అప్పుడు చందమామ నడిపిస్తాడు. చందమామ కూడా ఓసారి అమావాస టైంలో లేడు. అప్పుడు ఏమవుతుందంటే చిమ్మ చీకటి ఉంటుంది. చిమ్మ చీకటి ఉంటుంది. అప్పుడు ఏం అనిపిస్తుందంటే మన ఆత్మ ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ఉదయం సూర్యుడు ఉంటాడు, నైట్ సూర్యుడు అమావాస ఉంది. అమావాసలు కూడా మనం ఒక దారి పోవాలంటే ఒక కూర ధర మాట ధర కూడా మాట ధర అంటే ఇనుడ ధర మాట్లాడినప్పుడు పలానా చీకటి పలానా ధర మనిషి మాట్లాడుతుండు అంటే ఆ ఒక పదం అంటే పట్టు మనం ఆడికి పోగలుగుతాం. అంటే అది ఆ శక్తి మనకు బాగా అన్నప్పుడు ఏంటంటే ఈ మార్కెటింగ్ రమేష్ సార్ ఎక్కడ ఓకే నా ఫీడ్బ్యాక్ టైం అండి. ఒక సార్ గురుగారు వచ్చారు. భిక్షం సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. భిక్షం సార్ మీకు అడ్మిట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ పులన. గుడ్ మార్నింగ్ శ్రీమృజి. ఓకే సూపర్ లీడర్స్. నేను కొంచెం లేట్ గా జాయిన్ కావడం జరిగింది ఈరోజు. సిగ్నల్స్ ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో లాస్ట్ చెప్పిన మేడం చాలా బాగా చెప్పారు. ఏం మార్చుకోవాలి, ఎలా ఉండాలి నెట్వర్క్ మార్కెటింగ్ లో అనేది, అర్హతలు, ఉన్న పరిస్థితులు చాలా ఎక్సలెంట్ గా, అంటే మనం మార్కెట్ లో దిగితే ఎలా ఉంటాం అనే విధంగా ఏదో సిస్టమ్ లో చెప్పినట్టు కాకుండా మనస్ఫూర్తిగా ఎక్సలెంట్ మేడం. సో బ్రాండ్ లో అందరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఆనందం. ప్రతి బ్రాండ్ లో ఇలానే ఇన్వాల్వ్ కండి. ఈ వీక్ అంతా చాలా బాగా నడిచింది. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ వచ్చేసి క్విజ్, అంటే ఈ వారం మొత్తం నేర్చుకున్న కొన్ని పాయింట్లు, సిస్టమ్ లో ఉన్న పాయింట్లు, మోటివేషన్ కాదు, సిస్టమ్ లో ఉన్న పాయింట్లు మీ అందరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పాయింట్స్ అన్ని కలిపితే మీరు ఎవరు ఎక్కడ ఉన్నా కూడా మీ డౌన్ లైన్ కి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, అప్ లైన్ కి అప్లైన్ తో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, సేమ్ టైం మీకు సిస్టమ్ లో ఏమైనా అలవాటు అర్థం కానీ ఉన్నా, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. అందరూ ఎక్కువ మంది అటెండ్ కాండి. ఇది నాలెడ్జ్ క్విజ్, అంటే టైంపాస్ కాదు, నాలెడ్జ్. ఇది మోహన్ సార్ పెట్టడం చాలా చాలా ఎక్సలెంట్. తనకున్న ఐడియా మళ్ళీ చెప్తున్నాను. సో ఈవినింగ్ సారు అందుబాటులో ఉండను లేదా కుదరదని చెప్పిండు. క్వశ్చన్ పేపర్ నేనే తయారు చేయడం జరిగింది. అందరు రండి, చాలా బాగుంటది. సేమ్ టైము ఇంకొక రిక్వెస్ట్, మనకి గురువుగారు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలి. మనకేదో నెలలో 1-2 పోస్టర్లు ఇస్తారు సార్, మనం హ్యాండిల్ చేస్తున్నట్టుగా. రేపు హైదరాబాద్ లో కూడా ఇవ్వచ్చు. దానికి ఏముండాలంటే వీళ్ళు సక్సెస్ అవుతారు, జనాలను తీసుకొస్తారని తెలవాలి. అందుకోసం మాల్లో మళ్ళీ టైం ఇవ్వడం జరిగింది. మొన్న ఇబ్బంది పెట్టినా కూడా ఇన్ టైంలో టికెట్స్ బుక్ చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి ఆయన కూడా ఈ దెబ్బతో మార్పిద్దామని ప్రయత్నం చేసిండు. దాంట్లో భాగంగానే ప్రతి లీడరు, ఏ సంబంధం లేదు మీకు, మీ లెవెల్తో కానీ మీ టీంతో, ఇక్కడ టీం లేదు సార్ అన్నా కూడా లేదు, మీరు ప్రయత్నం ఏం చేయండి అంటే ఎవరైనా ఒక్కరు మీ టోటల్ లైన్ లోంచి ఒక్కరో ఇద్దరు దొరుకుతారని ఒక ప్రయత్నం చేయండి. ఇది 100% వర్కౌట్ అవుతుంది. అంటే చాలా దూరంగా ఉన్న లీడరు ఒక్కరన్నా ఇక్కడ దొరికితే ఆ ఒక్కరి ద్వారా కూడా ఇక్కడ టీం వేసుకోవచ్చు. నియర్ బై సార్ పోస్టర్ పడ్డ ఎక్కడైనా ఇదే పని చేయాలి వాస్తవానికి. సో మనకి హ్యాండిల్ చేయమని ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి రేపు నల్గొండ, హైదరాబాదు, తర్వాత నగర్ కర్నూలు, తర్వాత యాదగిరిగుట్ట, ఇవన్నీ మాట్లాడడం జరిగింది సార్తో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. నిన్న మార్నింగ్ ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా పోస్టర్ వాడి మన టీం మన వాళ్ళం లీడ్ చేస్తున్నాం అన్నప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని డే 1 లోనే 10 టికెట్లు అంటే పెద్ద విషయం కాదు. మంచి ఇన్కమ్ ఉన్న వాళ్ళు 10,000 20,000 పైన సంపాదించే వాళ్ళకి 200 రూపాయలు టాపిక్ కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఇంకోటి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు 20 రూపాయలకి సార్ నాలెడ్జ్, 14 లక్షలు తీసుకునే లీడర్ నాలెడ్జ్ 20 రూపాయలకు వెళ్ళకట్టేంత చిన్నది కాదు. రిటర్న్ పోయేటప్పుడు తెలుస్తుంది ఎన్ని గొప్ప విషయాలు చెప్తుండో, ఎంత నేర్చుకొని ఎంత ప్రాక్టీస్ అయ్యిండో తెలుస్తుంది. సార్ మొదటి నుంచి మేము చూస్తున్నాం కదా. ఆ అర్ధగంట 30 గంట చుక్కలు చూపిస్తున్నాడు లైఫ్ ఏందనేది. చాలా మందికి పెద్ద లీడర్, చిన్న లీడర్ అందరికి జ్ఞానోపదేశం అవుతుంది. అది అర్థం చేసుకోండి.
ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేయండి. ఆ రోజు వరకు అడిగిపించుకోవద్దు. మన టీము టికెట్ బుకింగ్ అయిపోయిందని తెలవాలి ఈ రోజు రేపట్ల. ఇది ఎస్ సార్, సార్ కంపల్సరీ. పర్సనల్ టాస్క్. పుల్లన్న ఎస్ సార్, కంపల్సరీ. దీంట్లో ఎలాంటిది లేదు. అందరూ 10-20 టికెట్ కొట్టేసేయండి అంతే. ఇప్పటికే ఆల్రెడీ కొట్టిరు, చాలా మంది కొట్టిరు. నేను కౌంట్ తీసుకుంటా. ఇంకా కొట్టండి, మిగతా వాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా కొట్టండి. ఈ రామచవన్న కొట్టిండు, మన మల్లేష్ కొట్టిండు, ఇంకా ఇంకా వేరే నేను టీం కొట్- కొంతమంది కొడుతున్నారు, మీరు కొట్టినట్టుంది. రైట్, ఇట్లా చాలా మంది కొడుతున్నారు. చేసేయండి, కంప్లీట్ చేయండి. చిన్న టాస్క్ ఇది. సార్తో మాటలు అనిపించుకోకుండా మనం మారినమని అనిపించుకుందాం. ఇది ఒక పాయింట్. ఎందుకంటే ఆయన ఏదో ఒకటి లాస్ట్ లో ఈ మాల్ టీం మారదని వెళ్ళిపోతాం. అట్లా కాదు, మాల్ టీం కాదు మనది, టోటల్ గా స్టేట్ మొత్తం వ్యాపించింది. సో పేరు మాల్ టీం అని ఒకప్పుడు ఉంది. ఆ ఫోటోలన్నీ మీకు షేర్ చేసుకుంటారు. రేపు మంచి సర్ప్రైజ్ ఉంది. మీరు కనుక ఇన్ టైంలో టికెట్స్ బుక్ చేయడం వల్ల జరిగే బెనిఫిట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. స్క్రీన్ ఉంటది, మీరు ఎప్పుడు చూడని స్క్రీన్ మీద స్క్రీన్ ప్లే ఉంటది. ఇది మీరు చేసేదాన్ని బట్టి ఉంటది. ఎవరు Yes. కూడా ఒక 10,000 ఖర్చు పెట్టుకొని ఎవరు కూడా మీదేసుకోరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. టీం బాగుపడాలని ఇంత జూమ్ ఇవన్నీ నడిపేయడానికి కారణం రమేష్ అన్న నెలకి 7,000 ఖర్చు పెట్టి కూడా కారణం ఏంది? ఒక్కరు మారినా సరే కదా, వాళ్ళ లైఫ్ మారింది అనుకో, డబ్బులు వస్తాయి, భయంకరంగా వస్తాయి. డబ్బులు అంటే డబ్బులు కాదు, వాళ్ళ జీవితం మొత్తం మారుతుంది. నెట్వర్క్ అంటే అది అని రోజు మాట్లాడుకుంటున్నాం. అప్పుడు 7,000 రూపాయలు చాలా చిన్నది అయితే అంతే. ఇక ఇప్పుడు నాకు చూడండి, నేనేదో నార్మల్ వేలో ఒక పర్సన్ గా నేను వచ్చి అందరిలో ఒకరు జాయిన్ చేస్తే రమేష్ అని ఆయన ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తుండు. ఏం జరుగుతుంది? నా సొంత వాళ్ళకంటే ఎక్కువ అయిపోయింది నల్గొండలో. నేను నల్గొండ పోతున్నా అంటే నిన్న కూడా మాట్లాడడం జరిగింది. నల్గొండ పోతున్నా అంటే నాకు ఎంత అంబులెన్స్లకి ఎమర్జెన్సీ ఉందంటాడు రమేష్ అని ఉన్నాడని ధైర్యం. నెట్వర్క్ మనం ఎంత దూరం పోయినా మన వాళ్ళు ఉన్నారండి. హైదరాబాద్ పోతే ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ చూసుకునే పరిస్థితి వచ్చింది. అంటే పవర్ ఎక్కడ ఉంది చూడండి, వెస్టేజ్ ఉంది. నేను ఏ రూట్ పోతే ఆ రూట్లో మన వాళ్ళు ఎవరెవరు చూసుకుంటున్నా. వెస్టిజియన్స్ ఎవరు, మన టీమ్మేట్స్ ఎవరు ఉన్నారు. ఇది వేరే బంధం ఏర్పడుతుంది, ఆల్రెడీ తెలియకుండానే అవుతుంది. సో అర్థం చేసుకొని ప్రతి యాక్టివిటీని చాలా ప్రేమగా తీసుకోండి. అందరం డెవలప్ అవుదాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ సెషన్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ డే జరుగుతూ ఉన్నది. సో మళ్ళీ ఈరోజు కూడా వీలుని బట్టి సెషన్ మళ్ళీ జంబ్లింగ్ చేద్దాం. ఎందుకంటే అందరు వాయిస్ బయటికి రావాలి, అన్ని సబ్జెక్టులు అందరు చెప్పగలగాలి. అది మన టార్గెట్. అంతే తప్పితే ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేసి ఎవరిని కూడా డిక్రీజ్ చేయాలనేది అస్సలు లేదు, మనసులో ఉండదు కూడా, మనకు అవసరం లేదు. ప్రతి ఒక్కరిలోంచి ఈ అన్ని సబ్జెక్టులు బయటికి రావాలి అంతే. అన్ని సబ్జెక్టులు చెప్పగలగాలి. మాకు చెప్పడం, మేము వినడం, జూమ్ లో వినడం కాదు. మీరు కిందికి వెళ్ళినప్పుడు ఈ వాయిస్ ఫియర్, స్టేజ్ ఫియర్ అంటాము, జూమ్ ఫియర్ అంటాము, ఇవన్నీ పోయి వాయిస్ అనర్గళంగా అరే వీని దగ్గర విషయం ఉందని చెప్పి అర్థం కావాలి అంతే. నోరు తెరవకుండా ఉమ్మని ఉన్నాం అనుకో, ఈయనకి ఏం రాదు, మీ సార్ పట్టుకురాప అంటాడు. ఎన్నిసార్లు పట్టుకపోతావు మీ సార్ని? ఆ సార్ ఎన్నో ఉంటాడు, ఆయన డ్యూటీలో లేకపోతే ఆయన ఉద్యోగంలో వ్యాపారం ఏనో ఒకడు ఆయన ఉంటాడు. కథం సార్ అటు నువ్వు ఇటు. అట్లా కాకుండా ఉండాలంటే నీ వాయిస్ హిట్ కావాలంతే. నువ్వు దీంట్లో ఇది ప్లాట్ఫామ్, ఇక్కడ ప్లాట్ఫామ్ జీరో అమౌంట్ తోని నీ వాయిస్ ని, నీ శక్తిని, నీ కెపాసిటీని చెక్ చేసే ప్లాట్ఫామ్ ఇది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. కంపల్సరీ ఈసారి ఈ మీటింగ్ 6వ తారీఖు జరిగే మహాగురుజీ గారు వచ్చే మీటింగ్ కి సక్సెస్ సెమినార్ ని ఎక్సలెంట్ గా సక్సెస్ చేస్తాం. ఆల్రెడీ టికెట్స్ బుకింగ్ రన్ అవుతున్నాయి. ఈ రోజు ఇంకా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ రేపు వరకల్లా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ రోజు 28th 29th రేపు సాయంత్రం వరకల్లా మీకు హై లెవెల్లో చూపిస్తాను టికెట్స్. కంపల్సరీ చెప్తున్నా, ఇది నేను ప్రామిస్ చేస్తున్నా. పక్క ఇది ఫాలోఅప్ చేసుకుని నేను, మా లీడర్స్ అందరూ, నా కొలీగ్స్, టోటల్ ఛాంపియన్ టీమ్ లో ఉన్న టీం మొత్తం నా టీమే, అంటే నా కొలీగ్స్ అయిన నా టీమే కాబట్టి అందరితో ఈచ్ పర్సన్ తోటి మాట్లాడి నేను కంపల్సరీ చేపిస్తాను సార్. కంపల్సరీ ఈ రోజు ఎంఎస్ఎస్ సార్ తోటి ఈ మీటింగ్ లో మాట రానియం పక్క. ఇది నేను ఛాంపియన్ టీం తరఫున మీకు ప్రామిస్ చేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ టైం అండి. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. తొందర ఫాస్ట్. సయ్యద్ సార్ అడ్మిట్ చేసుకుని ప్లీజ్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు సెషన్ చాలా బాగా నచ్చింది. బిజినెస్ ప్లాన్, అదే విధంగా బిజినెస్ ప్లాన్, కంపెనీ ప్రొఫైల్స్, ఓపిక, తీరిక చాలా క్లియర్ గా చెప్పారు మేడం. ఆ మేడం కు అప్లైనర్ చెన్నకేశ్వర్ సార్ దొరకడం చాలా అదృష్టం.
ఆ మేడం Yeah. ఇంకా ఎన్నో ఎదగాలని, ఆమె గోల్ ఏందో రీచ్ కావాలని. అదే విధంగా జాలవతి మేడం కూడా థైరాయిడ్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. జ్యోతి మేడం కూడా క్లియర్ చెప్పారు. మీరు కూడా మధ్య మధ్యలో సూచనలు సహాయత తీసుకుంటూ, అదేవిధంగా హీట్ వాటర్ గురించి మీరు కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా భిక్షం సార్ చెప్పిన మాదిరిగా ఈ రోజు క్విజ్ పోటీ ఉన్నది. చాలా మంది క్విజ్ పోటీలో పాల్గొనాలి. అదేవిధంగా టికెట్లు కూడా బుక్ చేయాలి. నేను కూడా రేపు గుంటూరు మీటింగ్ కి, సుబ్బాయ్ శెట్టి గారి మీటింగ్ కి 5 టికెట్లు బుక్ చేసినాను. మీరు కూడా ఎవరన్నా బుక్ చేసేది ఉంటే బుక్ చేసి, గుంటూరు మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రేపు వచ్చే రోజుల్లో గుంటూరు మీటింగ్ కూడా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పుల్లే సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇబ్రాహిం సార్. సూపర్. మీ ఇన్వాల్వ్మెంటే నాకు రోజు 2-3 సార్లు మిమ్మల్ని గుర్తు చేసుకుంటా. చాలా బాగుంటది సార్. ఎక్సలెంట్. అదే మాల్ మీటింగ్ కి చాలా మందిని మీ టీం బాగా వస్తారు, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇబ్రాహిం సార్. థ్యాంక్ యూ. సూపర్ ఇబ్రాహిం సార్. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటున్నాం, ఇప్పుడు ఇంకా నేర్చుకుంటాం. నెక్స్ట్ చంద్రకళ గారు అన్మ్యూట్ చేసుకుని పాస్ట్. చంద్రకళ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జ్యోతి మేడం చెప్పిన ఈరోజు ఫైల్స్ కోసం మంచిగా చెప్పారు సార్, మంచిగా అర్థమైంది. అలాగే శిర్ష మేడం చెప్పిన వెస్టేజ్ అంటే ఏంటి, వేస్టేజ్ అంటే ఏంటి అనేది అర్థమైంది. వెస్టేజ్ లకు వచ్చాక ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి లాభం అనేది అర్థమైంది సార్. అలాగే మా గ్రేట్ లీడర్ జలావతి మేడం థైరాయిడ్ లక్షణాలు తెలుసుకుని, క్లారిటీ చేసుకుని, సప్లిమెంట్స్ వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని మేడం మాటల్లో మాకు క్లారిటీ వచ్చింది సార్. మేము కూడా మేడం డౌన్ అయ్యారు సార్. మేము కూడా మేడం లాగా మేడాన్ని ఆదర్శంగా చేసుకుని మేము కూడా ఒక గొప్ప లీడర్ గా ఎదగాలని ప్రయత్నిస్తున్నాం సార్. ఎదుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చంద్రకళ మేడం. ఆల్ ది బెస్ట్. సూపర్ అండి. ఆ ఇంటెన్షన్ తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్. ఒకరికొకరు మోటివేషన్ తీసుకొని సక్సెస్ కావాలండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. శిర్ష 055 శిర్ష మేడం డైమండ్ యాక్టర్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సెక్షన్ చాలా బాగుంది. వాయిస్ గట్టిగా రావాలి. వాయిస్ లో బేస్ లేకపోతే నాకు కోపం వస్తుందమ్మా. వాయిస్ లో బేస్ 055 and 5533 బ్రాండ్ కు ఇవాళ సెక్షన్ చాలా సూపర్ గా ఉంది సార్. అఫర్మేషన్, గ్రాటిట్యూడ్, చాంపియన్, అదే విధంగా శ్రీమిజీ చెప్పిన లీడర్స్ కు థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా వీళ్ళు జ్యోతి మేడం ఫైల్స్ గురించే గాని, జలావతి మేడం థైరాయిడ్ గురించే గాని, శిరీష మేడం నెట్వర్క్ గురించే గాని చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది సార్. ఎందుకంటే జీవితం అనేది బయట, జీవితాలు అనేది మన వెస్టేజ్ లోనే మార్చుకునే అవకాశం ఉంది. చాలా చాలా బాగుంది సార్ ఈరోజు సెక్షన్. ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన గురువులు భిక్షం సారే గాని, రమచంద్ర సారే గాని, పుల్లయ్య సారే గాని ఈ బ్రాండ్ వాయిస్ గా పెట్టినందుకు ఈ రోజు లీడర్లుగా తయారు అవ్వడానికి అవకాశం వచ్చింది. ప్రతి బ్రాండ్ నుంచి ఈ అవకాశం, ఈ ప్లానింగ్ చాలా బాగుంది సార్. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే మాట్లాడలేరో, ఎవరైతే చెప్పలేరో, ప్రోడక్ట్ గురించే గాని, స్పీడ్ బ్యాక్ గురించే గాని ఏదైనా కావచ్చు సార్, అవన్నీ ధైర్యం చేసుకొని చెప్పాలి అనే ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ముగ్గురు సార్ వాళ్ళకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శిర్షమ్మ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, వెరీ గుడ్. మాట్లాడుతూనే లెక్క. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ప్రేమిజీ గుడ్ మార్నింగ్. వేసి గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే జ్యోతి మేడం చెప్పింది, జాలవతి మేడం చెప్పింది, లాస్ట్ కో మేడం చెప్పింది సార్. చాలా కంపెనీ గురించి, చాలా థైరాయిడ్ గురించి కానీ, మొలల గురించి కానీ చాలా చక్కగా ఉన్నాయి సార్. అలా జరుగుతున్నాయి, బయట చాలా జరుగుతున్నాయి. మనం కూడా ఫీల్డ్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు చెప్తా ఉంటాం, చూపిస్తూ ఉంటాం, నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళకి లీడర్స్ కూడా నేర్పిస్తున్నా సార్, నేను కూడా లీడర్స్ కి. ఓకే సార్. ఈ చాలా పాయింట్లు నచ్చినాయి సార్. ప్రతి ఒక్క పాయింట్ నచ్చినాయి గురుగారు. మన గురుగారు చెప్పినట్టు, అట్లే భిక్షం సార్ చెప్పినట్టు కూడా మనము మన టీం పేరు పోగొట్టుకోరా సార్, టీం పేరు నిలబెట్టుకొని ముందుకెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్. ఈ రోజు మీకు మరికల్లా మీటింగ్ ఉంది, ఎక్కువ మంది ప్రిపేర్ చేసుకోండి జరా. ఓకే సార్. గురుగారు చేస్తున్నా గురుగారు. ఓకే సార్. ఓకే గురు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. నాకు సార్ నేనే మీకు చెప్పిన ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ 5533 నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్.
స్క్రీన్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు జ్యోతి రవి మేడం ఫైల్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పింది సార్. అలాగే జలవతి మేడం థైరాయిడ్ గురించి. మేడం వాళ్ళు ప్రతి ఒక్క సప్లిమెంట్స్ ఏ విధంగా వాడాలి, మన యొక్క సప్లిమెంట్స్ వాడితే రిజల్ట్ ఏ విధంగా వస్తుందని చాలా క్లియర్ గా చెప్పారు సార్. అదే విధంగా శిరీష మేడం మన యొక్క వెస్టేజ్ గురించి వేస్టేజ్ అని చాలా క్లియర్ గా చెప్పింది సార్. వెస్టేజ్ అంటే దాని యొక్క అర్థం పురాతనమైనది, అంటే న్యాచురల్ వస్తువులతో తయారు చేసిందని మన వెస్టేజ్ యొక్క అర్థం సార్. తెలియక చాలా మంది వెస్టేజ్ అంటే వేస్టేజ్ అంటే అని చాలా మంది అనడం జరిగింది. తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగానే అంటారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్తూ ఉండాలి. 1కి 10 సార్లు చెప్తే ఇన్నిసార్లు చెప్తుంది, ఇన్నిసార్లు ఈమె ఇంత చెప్పడము, స్టేటస్ పెట్టడం ఈ విధంగా చెప్తుందంటే దీనిలో ఏముందో, ఇన్నిసార్లు చెప్తుందో ఒక్కసారి తెలుసుకుందామని ఎవరైనా ప్రయత్నం చేస్తారు సార్. చెప్పడం మన బాధ్యత. మేడం మాత్రం చాలా క్లియర్ గా చెప్పింది సార్. ఏ విధంగా ఉండాలి, మన యొక్క వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే మనం ఏ విధంగా ఉండాలి, మన కింద టీం ని ఏ విధంగా డెవలప్ చేయాలని చాలా క్లియర్ గా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ నిర్మలా మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్. నెక్స్ట్ కొత్త వాళ్ళకి ఇస్తాను ఒక్కరికి. రమ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ఎస్బి టీం అన్మ్యూట్. ఎస్ఎస్బి కాల్వ రమ్య మేడం అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ రమ్య గారు. గుడ్ మార్నింగ్. కంటిన్యూ. ఈ రోజు జ్యోతి మేడం చెప్పిన ఫైల్స్ కానీ థైరాయిడ్ కానీ చాలా బాగా అర్థమైంది సార్. మాకు కూడా సెక్షన్ చెప్పాలనిపిస్తుంది. మాకు కూడా ఎస్ఎస్బి వాళ్ళకు ఒక రోజు అవకాశం ఇస్తే మేము కూడా చెప్తాం సార్. ఒక రోజు అవకాశం ఇస్తారు, కంపల్సరీ చెప్పాలి, ఉండాలి. చెప్తాం సార్ మేము కూడా. మీరు కూడా చెప్పాలి. చెప్తుంటే మాకు కూడా చెప్పాలని ఉంది, నేర్చుకొని చెప్తాం సార్ మేము కూడా. సూపర్ మేడం. శిరీష మేడం చెప్పింది కూడా బాగుంది సార్. వాళ్ళని చూస్తుంటే మాకు కూడా ధైర్యం వస్తుంది చెప్పాలని. వెరీ గుడ్. ఇన్ని రోజులు కొంచెం కంగారు అనిపించేది కానీ ఏమీ లేదు, చెప్తాం మేము కూడా. మాకు కూడా ధైర్యం వచ్చింది. మాకు కూడా ఒక రోజు ఇస్తాం, మేము కూడా చెప్తాం సార్. కంపల్సరీ అంటే మీకు భిక్షన్ సార్ తోటి మాట్లాడి నేను ఒక డే మీకు కూడా ఒక వారంలో ఒక రోజు మీకు కేటాయించి అని చెప్తాను. అదే విధంగా మీ టీం ఎక్కువ మీరు మాట్లాడితే మీ టీం కు భరోసా వస్తుంది, మీ టీం కు నమ్మకం వస్తుంది. సో దయచేసి మీ టీం మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీనివాస్ సార్ వెళ్ళిపోయారు ఎందుకు? నెక్స్ట్ అరుణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. అరుణమ్మ గారు. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన ఫైల్స్ ఇబ్బంది గురించి సప్లిమెంట్ చెప్పింది సార్, నాకు చాలా చక్కగా అర్థమైంది. అలాగే ఇంకో మేడం కూడా థైరాయిడ్ గురించి చెప్పాది, అది కూడా నాకు సప్లిమెంట్ మొత్తం అర్థమైపోయింది సార్. అలాగే ఇంకో మేడం కూడా నెట్వర్క్ మార్కెట్ గురించి కూడా చెప్పింది, నాకు అర్థమైంది. కొందరు వెస్టేజ్ అని అంటే వేస్టేజ్ అది ఇది అని చెప్తున్నారు సార్. చెప్తుంటే వీళ్ళ దగ్గర మాట్లాడినా అర్థం కాదని కొంచెం ఎంత మాలుతున్నాను సార్. కొంచెం వీళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందని ఆలోచించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అరుణమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. మీరు ఫీడ్బ్యాక్ బాగా ఇస్తారని ప్రతిరోజు. థ్యాంక్ యూ అరుణమ్మ గారు. నెక్స్ట్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ పుల్లయ్య సార్. సో ఈ రోజు మార్నింగ్ బాగా జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి జ్యోతిరావు మేడం ఫైల్స్ గురించి చెప్పారు. సో ఫైల్స్ ఏంటంటే చాలా మందికి ఇబ్బంది ఉంటుంది, కానీ అందరు బయటికి చెప్పుకోరు. సో అటువంటిది అందరికీ తెలిసే విధంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జలావతి మేడం గారు హైపోథైరాయిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హైపోథైరాయిడ్ ఏంటంటే చాలా మందికి చాలా ఇబ్బంది పెడుతుంటది. దాని గురించి చాలా క్లుప్తంగా ఎలా వాడుకోవాలి ఎలా అని చెప్పారు. సో శిరీష మేడం వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, వెస్టేజ్ లో ఉన్న గొప్పతనాన్ని గురించి చెప్పారు. సో అండ్ మోటివేషన్ వర్డ్స్ బాగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి సార్. మీరు ఇంత బిజీగా ఉంటూ కూడా మాకు మన సబ్జెక్ట్ చెప్పినాక నాకు బాగా మంచి క్లారిటీ వచ్చింది. ఇంకా చాలా మందికి మీరు మోటివేషన్ అండ్ రోల్ మోడల్, ఇంకా మీరు ఇంకా చాలా ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. విష్ యూ హెల్త్. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు, KNR.
కేఎన్ఆర్ బ్రాండ్ వచ్చేసిందా? ఓకే, లక్ష్మీ కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ మాచర్ల మీటింగ్లు పెట్టాలి, ఎప్పుడు చేస్తారో ఏం అర్థమైతలేదు. మీరు జయమ్మ మేడం కలిపి. థ్యాంక్ యూ సార్, చేస్తాం సార్, తప్పకుండా చేయాలి. మీరు రావాలి, మమ్మల్ని మోటివేషన్ చేయాలి సార్, టీమ్ బిల్డ్ చేసుకోగలగాలి సార్. ఈ రోజు సెక్షన్ లో భాగంగా చాలా బాగా క్లియర్ గా సప్లిమెంటరీ జ్యోతి మేడం చెప్పారు సార్. ఫైల్స్ గురించి ఫైబర్, నోని, టాక్సిక్లిన్, ఆమ్లా, నీమ్, జ్ఞానోడర్మ వాడాలని చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. అలాగే జలవతి మేడం థైరాయిడ్ గురించి నోని, ప్లాక్సైల్, శతావరి, అలోవెరా, జ్ఞానోడర్మ అలా ఇవి వాడాలి సార్. ఈ ప్రోడక్ట్ ఏదైతే వాడతామో వీటితో పాటు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది సార్. తీసుకుంటేనే మనలో ఉన్న ఇవన్నీ క్లీన్ అయిపోతాయి సార్. అలాగే శిరీష మేడం వేస్టేజ్ కి తేడా చెప్పారు సార్. మనం ఇందులో నమ్మి గనక వర్క్ చేయగలిగితే మన జీవితాలు మారతాయని చాలా క్లియర్ గా చెప్పారు సార్. అలాగే మధ్యలో మీరు వాటర్ తీసుకోవాలి. వాటర్ ఛాలెంజ్ కూడా మన వాళ్ళు ఈ వెయిట్ లాస్ గురించి కూడా డైలీ ఒక యజ్ఞం లాగా చేస్తున్నారు సార్. రిజల్ట్ వస్తే మనం కూడా చాలా మందికి ఇంప్రూవ్ అవుతాం అని చెప్పేసి అప్లైన్ కి లైఫ్ లైన్ కి సంబంధం ఉన్న గురించి దాని గురించి కూడా ఎలా నడుచుకోవాలి ఏందని చెప్పడం జరిగింది సార్. అలాగే మన భిక్షన్ సార్ గారు కూడా ఏదైనా సరే మనం నేర్చుకున్నది ఎంతవరకు అయితే నేర్చుకుంటామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన లైఫ్ లైన్ దగ్గర సైలెంట్ గా ఉంటే అవ్వదు, మనం మాట్లాడితేనే మనీ వస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ లక్ష్మీ కుమార్ మేడం, థ్యాంక్ యూ. 6వ తారీఖు మాల్ మీటింగ్ కి మీ టీం తరపున అంటే మాచర్ల, రెంటచింతల, గుర్జాల నుంచి కంపల్సరీ రావాలి. దానికి టికెట్ కూడా మీ సార్ని అడిగి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు అన్ని మీటింగ్లకు వస్తారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వైవిఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను వైవిఆర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? బాగున్నాం సార్, మీరందరూ బాగున్నారు కదా సార్? సూపర్ సార్, ఎక్సలెంట్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. శ్రీమిరెడ్డి సార్. సూపర్ ఉంది సార్ ఇవాళ మీటింగ్ అయితేను. మన జ్యోతి మేడం గారు కానీ, తర్వాత జలావతి మేడము, తర్వాత మనకు శిరీష రవి మేడం గారు చాలా చాలా బాగుంది సార్. లేడీస్ తోటి మనకు ఈ రకమైనటువంటి సబ్జెక్ట్ చెప్పించడం అనేది మార్వెలస్ సార్. చాలా చాలా బాగుంది సార్. ఎందుకంటే మరి 4కి లేచి మనం రెడీ అయ్యి 4:30 వరకు ఖచ్చితంగా మీరు జూమ్ అనేది అటెండ్ కావడానికి ఇచ్చినటువంటి బూస్టింగ్ ప్లస్ ఇక్కడ చెప్పేటటువంటి పర్సన్స్ కూడా చాలా క్లారిటీగా రాసుకొని కానీ లేదా నాలెడ్జ్ తోటి కానీ చెప్పేటటువంటి విధానం చాలా చాలా బాగుంది సార్. మంచి ప్రొడక్ట్ గురించి మనకు గౌతమ్ బాలి గారు ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు గౌతమ్ బాలి గారు కూడా మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. ప్రతి ఒక్క లైఫ్ అనేది మారడానికి సరైనటువంటి వేదిక మనకి వెస్టేజ్ అని చెప్పారు. అలాగే మీరు చేస్తున్న హోస్టింగ్ అనేది ఎలా ఉందంటే సార్, అసలు ఎంత బూస్ట్ వస్తుందంటే ఎస్ అనేటటువంటి దాని మీద అసలు ఎంతో జోష్లా ఉంది సార్. వాస్తవం సూపర్. భిక్షం సార్ కూడా చాలా చాలా బాగా చెప్పారు కూడాను. సరే లేట్ గా వచ్చాను జూమ్ లోకి అన్నారు. అయినప్పటికీ సార్ ఏది ఎప్పుడు వచ్చినా అనేది కదా సార్, బుల్లెట్ దిగిందా లేదా అనేది కావాలి. సూపర్. భిక్షం సార్ చెప్తుంటే ఎట్లా ఉంటుందంటే అసలు ఏం లేదు, చెవులు రెక్కించి విని అర్థం చేసుకునేలా ఉన్నటువంటి పర్సన్ ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ కావడానికి సరి అయినటువంటి వర్డ్స్ ఉపయోగిస్తారు సార్. స్పష్టంగా ఉంటాయి సార్ చెప్పేటటువంటి మాటలు, సూటిగా ఉంటాయి, మనసుకు గుచ్చుకునేలా ఉంటాయి. చాలా సంతోషంగా ఉంటది, ఆహ్లాదకరంగా ఉంటది, శృతిమెత్తగా చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ చంద్ర గారు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్. అంత పెద్ద సార్ కూడా మనకు ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యన్నిటికీ ఎనీ టైం రెడీగా ఉంటారని ఫీడ్బ్యాక్ చేయడానికి. ఇవాళ నాకు రమేష్ సార్ పనిష్మెంట్ ఇచ్చినట్టు పెడుతుంది. రమేష్ సార్ ఎక్కడుండో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. 881889 లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. 1889 వెళ్ళిపోయింది మేడం ఎక్కడన్నా. అయ్యో రమేష్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. కొండలరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్.
శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాధ్యత గుడ్ మార్నింగ్. పనిష్మెంట్ కాదు కాదు, బాధ్యత వహించాలి ఎవరమైనా. అర్థమవుతుందా? కొండలరాజు సార్ సూపర్ మాట్లాడమా. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కొండలరాజు సార్, బాగున్నారా? బాగున్నా సార్. కంటిన్యూ. వాళ్ళ జరిగిన సెషన్ సూపర్ సార్. జ్యోతి మేడం గానీ, లీలావతి మేడం గానీ, శిరీష మేడం గానీ ఎక్సలెంట్ గా బాగా వివరించారు. చాలా చక్కగా చెప్పారు. చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీరు ఈ బూట్ క్యాంప్ టికెట్లు బుక్ చేయండి. 6 తారీఖు మనకి 21 తారీఖు బూట్ క్యాంప్ ఉంటది. ఆ బూట్ క్యాంప్ టికెట్ల మీద ప్లాన్ చేయండి. 29 తారీఖు రేపు సుబ్బే సార్ మీటింగ్ ఉంది, అది ప్లాన్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మి మేడం 1889 అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అరే మళ్ళీ పోయి అన్మ్యూట్ చేయగానే పోతుంది మేడం. మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చిన, మీకు అన్మ్యూట్ ఇచ్చిన. అయ్యో సార్, ఏదో ప్రాబ్లం వస్తుంది. బల్పరి పద్మ మేడం అన్మ్యూట్ చేసుకో. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జ్యోతి మేడం గాని ఫైల్స్ గురించి సూపర్ చెప్పారు సార్. జలవతి మేడం కూడా థైరాయిడ్ గురించి చాలా మంచిగా వివరించారు సార్. శిరీష రవి మేడం కూడా చాలా మంచి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రమేష్ సార్, మీకు పోస్టింగ్ ఇచ్చిన. పోస్ట్ నాకు వచ్చిందా? కంటిన్యూ సార్. చంద్రయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. చంద్రయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. వెళ్ళిపోయారా? రైట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటది, అది వత్తండి. యంగ్ బాయ్ అన్మ్యూట్ ఇచ్చిన. యంగ్ బాయ్ నాగేందర్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమిర్జీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్, అసలు మామూలుగా లేదు ఈరోజు. సూపర్, మొత్తం సూపర్. హ్యాపీ జర్నీ గురువు గారు. సూపర్. మన జ్యోతి మేడం ఫైల్స్ గురించి కానీ, జాలవతి మేడం థైరాయిడ్ గురించి కానీ, శిరీష మేడం నెట్వర్క్ గురించి కానీ, మొత్తం అసలు ముగ్గురు వాయిస్ సూపర్ ఉంది, బేస్ సూపర్ ఉంది, వివరణ మంచిగా ఇచ్చారు. ఈరోజు నిజంగా జూమ్ ఇలా నడుస్తుంది అంటే అదంతా మీ దీవెన, మీ బ్లెస్సింగ్స్. ఎందుకంటే నెగిటివ్ అనేది మాట్లాడొద్దు. నేను మళ్ళీ మన దాంట్లో ఉన్న టీమ్ లో అందరు లీడర్ని కోరుకునేది ఏంటంటే పుసుక్కున్న నెగిటివ్ అనేది మాట్లాడితే అది బాగుండదు. ఇప్పుడు శిరీష మేడం అంత నీట్ గా కంపెనీలో ఎలా ఉంటే ఎదుగుతాం అనేది మొత్తం చెప్పిన తర్వాత అక్కడ వచ్చేసి మళ్ళా ఒక పర్సన్ నెగిటివ్ మాట్లాడితే దానికి అర్థమే ఉండకుండా పోతుంది. గురుజీ, మీరు చెప్పిన ఈ నెగిటివ్ అనేది మేము గుండెల్లో పెట్టుకొని ఎక్కడ మాట్లాడము, ఎప్పుడు ఎల్లవెల్లలా పాజిటివ్ గా ముందుకెళ్తాం. ఖచ్చితంగా వెస్టేజ్ లో నెలకు ₹1,00,000 తీసుకుంటాం. నిన్న కూడా మాకు సూపర్ సెషన్ జరిగింది. మీటింగ్ సూపర్ జరిగింది. నాగరాజ్ సార్ వచ్చిండు, కొత్త విషయాలు నేర్చుకున్నాము. మాకు అలాగే నాగరాజ్ సార్ కూడా టైం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు హ్యాపీ జర్నీ సార్ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చంద్రయ్య గారు, లాస్ట్ వన్ ఇది. రైట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, దాని మీద వచ్చేసి ఇదివరకు మాట్లాడినావు కదా ఇదివరకు చంద్రయ్య గారు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. యంగ్ బాయ్ గారు, మీరు మ్యూట్ లో పోవాలి. చెప్పాలా పని లేదు. ఎవరి దాళ్ళే కట్ చేసుకోవాలి, ఎవరి దాళ్ళే హ్యాండ్ డౌన్ చేసుకోవాలి. ఇప్పటికెళ్ళి ఓకే సార్. సార్ ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. మనం ఎట్లా నిలదొక్కోవాలి వెస్టేజ్ లో, మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలా, సిస్టమేటిక్. ఆ ముగ్గురు మేడాలు కూడా, శిరీష మేడం, జిలావత్ మేడం, జ్యోతి మేడం చాలా చక్కగా వివరించారు. ఈ రోజు సెషన్ కూడా వాళ్ళ ముగ్గురి అప్లైనర్, లైఫ్ లైనర్ వాళ్ళ ద్వారా మనం ఇంకా కూడా చాలా నేర్చుకోబోతున్నాం. ముందుకు అడుగేస్తాం, వెస్టేజ్ లో నిలబడతాం సార్. థ్యాంక్ యూ సార్. ఆ సెషన్ ఇప్పించినందుకు సూపర్. నిలబడాలి గట్టిగా. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. కాదర్ భాయ్, లాస్ట్ వన్ ఎవరు హ్యాండిల్ చేయకండి. ఆల్రెడీ 6:30 అవుతుంది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు సబ్జెక్టు మా జలావతి మేడం అయితే, జ్యోతి మేడం అయితే సూపర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రతి దాని విషయాన్ని నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ మైండ్ తో వెళ్ళాలని కోరుకుంటున్నా సార్.
థ్యాంక్ యూ సార్, హ్యాపీ జర్నీ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ టుడే. కొత్త వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు. పాత వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది మీకే వదిలేస్తున్నాం అది, ఎందుకంటే ఊకే చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇలా చాలా విషయాలు అర్థమైనాయి. ఆ జ్యోతి రవి మేడం, వాళ్ళ సారు రవి సారు టీచర్, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ టీచరు అయినా కూడా మేడము నేను ఇంట్లో ఉండి నేను ఎందుకు ఉండాలి, నేను ఎందుకు సాధించుకోవద్దు, మా సార్ తెచ్చి పెడితే నేను ఎందుకు తిని ఇంట్లో వండాలి, మన తెలంగాణ భాష అండి ఇది. సార్ అట్లా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఆలోచన విధానం అది. ఎందుకంటే ఆ ఆలోచనలు చేస్తున్నాం, మా సార్ తెస్తుండో నేను తింటా పంత అయ్యేదేముంది అనుకుంటున్నాం. కానీ ఇలా అనుకుంటున్నాం, కానీ ఇలా 1,00,000 రూపాయలు వచ్చే సార్ని అడిగితే, ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉండి 1,00,000 రూపాయలు సంపాదించే సార్ని కూర్చొని దగ్గర కూర్చొని 2 పెగ్గుల మందు దాపిచ్చి నీకేం బాధలు ఉన్నాయి చెప్పు అంటే వర్ణనాతీతంగా చెప్తాడు. అంటే బయట 1,00,000 రూపాయలు సంపాదించే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా తృప్తిగా లేడండి. ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది నాకు ఆత్మీయులు కూడా ఉన్నారు చాలా మంది. మనకు ఏంటంటే 1,00,000 రూపాయలు వచ్చినా కానీ అట్లా వస్తే ఇట్లా పోతే సార్ అసలు ఏం లేదు, మీ అంత లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాం మేమని చెప్తారు. ఎందుకంటే ఆలోచించండి, అంటే వచ్చే జీతానికి పెరిగే ఖర్చులకి. ఇప్పుడు సార్కు ఈఎంఐ ఉంటుంది, ఇల్లు ఉంటే ఈఎంఐ, కారు ఉంటే ఈఎంఐ, పిల్లల చదువులు ఈఎంఐ అన్ని ఉంటాయి. ఆయన అలా చేయడం సరిపోవు. అంటే ఆ ఉందతనం మెయింటైన్ చేయాలి. కానీ మనం ఏం 10-15 వేలకే ఆడికి అసలు కుతలం అయిపోతున్నాం. నా బతికింతే, నేను సూపర్ డూపర్ అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నాము. కానీ ఇలా మాట్లాడింది అంట, జ్యోతి మాట్లాడింది, అమ్మాయి నేను ఫస్ట్ ప్రిపేర్ పోయినప్పుడు చూసిన హాస్టల్లో పనిచేస్తే సార్ ఎంత వస్తుంది అని చెప్పింది. ఎందుకంటే మాకు కొంచెం వచ్చి పని చేసుకో, ఇక్కడ పిల్లల భవిష్యత్తు బాగుంటది. నేను చెప్పేది అదే, పిల్లల భవిష్యత్తు చూడాలి. ఏదో వచ్చిన భూమి మీదకి వచ్చినాం అయిపోయింది, అది కాదు మనకు కావాల్సింది, మన పిల్లల భవిష్యత్తు కావాలి. నా కోరిక మొత్తం అదే. ఇలా బయట ఇంకా 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు చేసినా నీ బతుకు అక్కడే ఉంటది, బతుకు కూడా అందుకే ఫ్యూచర్ ఆఫ్ సెల్లింగ్. ఇవాళ ఇండియాలో అతి త్వరగా ఎదుగుతున్న మార్కెట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఇవాళ వ్యవస్థ. అందుకే దయచేసి అర్థం చేసుకోండి మీరు, మనకు వచ్చిన అవకాశం అది. భగవంతుడు తినే రాతుంది కాబట్టి నీకు పంపించిండు, కానీ అది అర్థం చేసుకోక నేను చేసిన ఆఫ్లైనర్ బాగుపడతాడేమో, నేను చేస్తే ఆయన బాగుపడతాడు అంటే ఎవడరా అయ్యా బాగుపడేది? నువ్వు చేస్తే నువ్వే బాగుపడతావుడా. ఎవరు కష్టపడ్డుందే భూమి దున్నేటుందే భూమిడా, కష్టపడుతుంది ఫలితమేడా. అది అర్థం కూడా చెప్తాను. చాలా మంది ఈగోలు వచ్చేస్తున్నాయి. అదే జ్యోతి రవి మేడం చెప్పింది, శిరీష మేడం చెప్పింది. అంటే 10 మందిని బాగుపరిస్తే మనం బాగుపడతాము. ఇక్కడ ఉన్నది వ్యవస్థ అది. నీ అప్లైనర్ నీ ఇంటికి ఎత్తుకుంటూ వచ్చి ఐడి ఇస్తేనే నీ బతికి ఇక్కడ తింటున్నావు, 10,000-20,000 తింటున్నావు. అది లేకపోతే తినలేవు నువ్వు. అప్లైనర్ నిందించొద్దని మన సబ్జెక్ట్ కూడా చెప్పుకున్నాం, మళ్ళా దానికే పోవద్దు. దయచేసి ఆలోచనలు మార్చుకోండి. భవిష్యత్తు 2 సంవత్సరాలలో మన లైఫ్ ఎక్కడికో వెళ్ళబోతుంది. ప్రతి ఒక్కరు గ్రూప్ లో ఉన్న 150 ఇలాగ 175 మంది దాకా వచ్చారు ఈ రోజు. ప్రతి ఒక్కరు 1,00,000 రూపాయలు తినే అవకాశం ఉంది. ఇది ఈ 1.5 ఇయర్ ఓపిక పట్టుకోండి. ఈ 1.5 ఇయర్ లో ఎక్కడికో వెళ్ళిపోతాం. మళ్ళా 2026 మార్చి వరకు మన జీవితాలు మొత్తం ఎక్కడో వెళ్ళిపోతాయి. అవతలోడు ఇలా ఎవడైతే హెల్న చేస్తుండో వాడు మనల్ని చూడనంత ఎత్తుకెదిగిపో. అలాంటి అవకాశం, అలాంటి డైరెక్షన్, అలాంటి నెట్వర్క్ మన దగ్గరకు వచ్చింది. అలా దాన్ని పట్టుకొని నిలబడరా నాయన అని చెప్తున్నాం అంతే, వేరేది ఏం లేదు. కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. సీనియర్లు ఏమో నోరు మూసుకుంటారు, జూనియర్లకేమో అప్పచెప్తున్నారు. తప్పది. ఇట్లాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు సీనియర్లకి మాట్లాడాలి. ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అది మనం ఓన్లీ మనం సప్లిమెంట్స్ అనేది 1 or 2 మెంబర్స్ చెప్పాలి అంతే, ఎక్కువ చెప్పొద్దు. అది డైలీ చెప్తూనే ఉన్నాం. అది సీనియర్లు మీరు నోరు మూసుకొని జూనియర్లకి ఇవ్వద్దని చెప్పిన నేను మొన్ననే. ఇప్పుడు అలాంటి చంద్రకేశవ్ సార్ ఉండు, ఆయన ఇవ్వడం పద్ధతి, ఆయన లీడర్. పుల్లయ్య ఆయన లీడర్, మేము చెప్పిన పర్లేదు. కానీ ఇలా మీరు నేర్చుకునే స్థాయిలో కాబట్టి కూడా చెప్పింది మేడం. అందుకే ఇక్కడ మాట్లాడితేనే విలువ, మాట్లాడకపోతే విలువ ఉండదు. ఇక్కడ పెట్టుబడి, నీ టైమే పెట్టుబడి, నీ ఆలోచన పెట్టుబడి. నేను అవి పెట్టాను కానీ సార్ నాకు కింద వాళ్ళు పెడతారంటే రేపు భవిష్యత్తులో నీకు వాల్యూ సార్. ఇలా చాలా మంది తెలుసు, చూస్తాం కదా, ఏం ఆఫ్లైనర్ చదువు, మా ఆఫ్లైనర్కి ఏం సబ్జెక్ట్ రాదు అని ఆ లిస్టులకు పోవద్దు. ఆ లిస్టులకి మనం పోవద్దు. 5 నిమిషాలన్నా మాట్లాడండి ఎవరైనా సార్. స్టార్ అండ్ డైమండ్లు 5 నిమిషాలన్నా మాట్లాడండి. మీ సిరీస్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం 100%. బట్ లాస్ట్ కైనా ఒక 5 నిమిషాలు
మాట్లాడితే అమ్మ మా అప్లైనర్ కూడా మాట్లాడినా అనుకుంటారు. అందుకే దయచేసి ఆలోచించండి. ఓకేనా? మంచి జీవితం వచ్చింది మనకి, మంచి అవకాశం వచ్చింది, మన జీవితాన్ని మార్చుకునే అవకాశం. ఓకేనా? ఆల్రెడీ జూమ్ అనుకుంటే ఆల్రెడీ బయలుదేరిన ఫీల్డ్కి వెళ్తున్నాను. 5 లక్షలు వస్తున్నాయని ఇంట్లో వండట్లా, 5 లక్షలు వస్తున్నాయని ఇంట్లో వండట్లా, ఫీల్డ్కి వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ 25 కేమ్ వచ్చిన. మా పుల్లయ్య సార్ ఏమో నాకు పనిష్మెంట్ ఇచ్చిండు అనుకుంటున్నాను. పనిష్మెంట్ కాదు సార్, అది బాధ్యత. పోస్టింగ్ చేయాలి, చేస్తేనే బాగుంటది. ఎవరమైనా సరే చేస్తేనే బాగుంటది, చేయకపోతే ఏముంటది, అక్కడే మిగిలిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలా మధ్యాహ్నం ఈ హాట్ వాటర్ ఛాలెంజ్ లో సరే మధ్యాహ్నం మాట్లాడుకుందాం. ఓకేనా? వీళ్ళని చూసి ఇలా జూమ్ పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెం మాట్లాడుకుంటే అప్పుడప్పుడు ఇలా సండే కదా, మంచి సబ్జెక్టు ఏదైనా ప్రిపేర్ చేసుకొని విషయం సార్ నేను పుల్లయ్య సార్ మాట్లాడుకుంటాం. మంచి సబ్జెక్ట్ తీసుకొని ఇలా 2 o'clock or 1 o'clock కి మీటింగ్ కూడా పెద్ద 1 o'clock మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరు జీవితాన్ని మార్చుకుంటారని కోరుకుంటూ, మా జీవితం మారింది, మీ జీవితాన్ని మేమే మారుస్తామని చెప్తున్నా. మీరు చెప్పినట్టుంటే మీ జీవితాన్ని మేము మారుస్తాం. ఆ అవకాశం భగవంతుడు ఇచ్చిండు. మీ జీవితం మారిన తర్వాత మీరు మార్చండి. మీరు మీ లైఫ్ లైన్ లో జీవితాలను మార్చండి. దయచేసి ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఎక్కడ మీటింగ్స్ ఉన్నాయో చూడండి. రేపు గుంటూరు మీటింగ్ ఉంది, గుంటూరు నేను కూడా వస్తున్నా. ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. నల్గొండ కానీ ఇక్కడ మిర్యాలగూడెం కానీ. ఓకేనా? ఆల్రెడీ నర్సరావుపేట కొండలరావు సార్, రాఘవయ్య సార్, ఒక 20-30 మందిని వేసుకురండి. ఏదైనా చేసి వేసుకురండి. ఓకే? అలాగే మనకు కొట్టపకొండ బూట్ క్యాంప్ ఉంది, ఆ టికెట్లు కూడా అక్కడ బుక్ చేయండి. చాలా మంది లీడర్స్ ఇంకా బుక్ చేయలే. 1000 మంది ఎవరైతే ఫస్ట్ బుక్ చేస్తారో లోపల కూర్చుంటారు, బుక్ చేయని వాళ్ళు బయట కూర్చుంటారు. ఆడికి వచ్చిన తర్వాత సార్ అంటే సార్ ఏం చేసేది లేదు. 100% ఇది. త్వరగా మీ లైఫ్ లైన్ తొందరగా టికెట్ బుక్ చేయండి. అలాగే మనకు 6 తారీఖు మీటింగ్ ఉంది. సీనియర్లు ఇంకా ఎవరు కూడా 2-3 చేసినట్టుంది. మనం ఇక మళ్ళా సామెత రానియకండి, మొన్న జరిగిన సామెత రానియకండి. సీనియర్స్ ఎవరైనా డైరెక్టర్ వాళ్ళు ఖచ్చితంగా 10 టికెట్ బుక్ చేయండి. నువ్వు బుక్ చేస్తేనే నేను ఎట్లా తీసుకొచ్చుకోవాలని ఆలోచన చేస్తావు. నువ్వు బుక్ చేయనంత సేపు వాళ్ళ మీద ఆలోచన కూడా రాదు నీకు. ఓకేనా? ఈసారి సీనియర్స్ కి ఎవరికి కూడా టికెట్లు ఇచ్చేది లేదు. విషయంపై పోస్టర్ కూడా తయారు చేసి పెట్టు, ఉంటే జూమ్ లో ఉంటే పోస్టర్ కూడా తయారు పెట్టేసి అలా 50 రూపాయలు వసూలు చేయాల్సిందే. ఫస్ట్ అయితే 20, లాస్ట్ రోజు 5 తారీఖు అయితే 50. ఈసారి వదిలేదే లేదు ఎవరిని కూడా. అంటే ఒక బాధ్యత అనేది ఉండాల్సిందే ఎవరికైనా. ఓకే అండి? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మేడమ్స్ అందరికి జాలవతి సూపర్. ఓకే? జ్యోతి రవి, జాలవతి అండ్ శిరీష రవి మేడం ఎక్సలెంట్. లీడర్ అయ్యే అవకాశం ఉంది మీకు. నేర్చుకుంటున్నారు. మోర్ నేర్చుకోండి, బాగుపడండి. థ్యాంక్ యూ జాలా. థ్యాంక్ యూ వెరీ మచ్.